నేను ఒక్కటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, మామూలుగా వాజ్పేయి గారు ఓడిపోయినప్పుడు, ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు ఆ టైంలో అవిశ్వాసం మూవ్ చేశారు అధ్యక్ష. అప్పుడు ఏమన్నా అక్కడే ఉన్న సోనియా గాంధీ ఏమన్నా సంతకం పెట్టిందా? ఎవరైనా కానీ ఒకరో ఇద్దరో సంతకం పెట్టచ్చు. లీడర్ ఆఫ్ ది పార్టీస్ ఎవరు సంతకాలు పెట్టాల్సిన పని లేదు. ఎవరో ఒకరో ఇద్దరో సంతకాలు పెడతారు. పెట్టిన తర్వాత మామూలుగా అయితే ఏ రోజైతే మోషన్ మూవ్ చేస్తారో ఆ రోజు సంఖ్యాబలం ఆ మేరకు ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ తర్వాత 10 రోజుల లోపల ఆమోదయోగ్యమైన డేట్ను ఒకటి నిర్ధారించిన తర్వాత ఆ డేటును డిసైడ్ చేసి ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రసంగం అన్నది స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయం కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎందుకు మోషన్ ఇవాళే ఎందుకు మూవ్ చేశారు? మూవ్ చేసిన 4-5 గంటలకే 5-6 గంటలకే పొద్దున మూవ్ చేశాము. వెంటనే ఇవాళే ఇప్పటికే ఎందుకు డిబేట్ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే కారణం 8 మంది మా సభ్యులు మీరు ప్రలోభాలు పెట్టి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళెవ్వరూ కూడా కనీసం సభలో కూడా కనిపించడం లేదు. చూసుకోండి. అంటే కనీసం వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి మీకు ఓపిక లేదు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి మీకు మనసు లేదు. వాళ్ళను డిస్క్వాలిఫై చేయడానికి ఒకవైపు మనసు లేకపోవడం. అవిశ్వాసం మేం పెట్టా, కానీ స్పీచ్లు వింటే మొట్టమొదట అసలు మామూలుగా మేము మొదలు పెట్టాలి స్పీచ్, కానీ ఆ వైపు నుంచి మొదలు పెట్టించే అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా చెవులైతే కాస్త ఇబ్బంది పడ్డాయి అధ్యక్ష. నిజంగా వీళ్ళ మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఒక కథ కూడా గుర్తుకొచ్చింది అధ్యక్ష. నేను శ్రీకాంత్ మాట్లాడుతూ అనుకుంటా ఉంటాను. గజరాజు రోడ్డు మీద నడుస్తా పోతా ఉంటే కుక్కలు మొరుగుతూ ఉన్నాయంట. నిజంగా ఆ కథ శ్రీకాంత్ చెప్తా ఉంటే నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాస్త బాధ అనిపించిన ఆ కథ మాత్రం ఊరట కలిగించింది అధ్యక్ష. నిజంగా ఇక్కడ సభ జరుగుతూ ఉన్న తీరు కూడా నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళు అంతగా అబద్ధాలు చెప్పుకుంటూ పోయారు, పూర్తిగా ఇష్టం వచ్చిన అభాండాలు అబద్ధాలు వేశారు, అయినా వాళ్ళను వేయనిచ్చారు. చివరకు శ్రీకాంత్ నాకు ఒక కథ చెప్పింది, నేను ఉటకరిస్తే ఆ కథకు కూడా మంత్రి గారు వెంటనే నా మైక్ కట్, వెంటనే మంత్రి గారికి మైక్ ఇవ్వడం, ఆయన నా గురించి తిడుతూ ఇంకొక మాట మాట్లాడడం. నిజంగా మనస్సాక్షిని అడగాలి అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమేమో అన్నారు, మనసుకు కష్టం అనిపించే మాటలు చాలా అన్నారు. పరిటాల రవీంద్ర గురించి మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి ఏమేమో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ఇదే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారినే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్న ఆరోపణలు నిజమే అయితే, మా ఆరోపణలు నిజమని చెప్పి వాళ్ళు కన్నా నమ్మి ఉంటే ఎందుకు మరి అవే ఆరోపణలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు ఆ పార్టీలోకి చేర్చుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా అధ్యక్ష, ఆరోపణలు చేయడం రాజకీయ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారని. నిజంగా ఇదే సభలో ఒక కేసు జరిగి ఆ కేసులో తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఇదే సభలో మళ్ళీ ఆరోపణలు చేస్తా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ఈ సభలో ఆమోదయోగ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవంగా అయితే వాళ్ళు చెప్పిన మాట రికార్డ్స్ నుంచి తొలగించాలి అధ్యక్ష. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఇదే ఆరోపణలు రకరకాల ఆరోపణలు ఏమేమో చేశారు, నా క్యారెక్టర్ మీద రకరకాలుగా మాట్లాడారు. ఇదే ఆరోపణలు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే పనిచేస్తూ ఉన్నారో అదే క్యాబినెట్లో మంత్రి హరిరామ జోగయ్య బుక్కు రాశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాను ఏ రకంగా నరికిచ్చారు, చంపించారు అని చెప్పి ఏకంగా బుక్కే రాశారు.
బుక్కు రాశారు అధ్యక్ష. ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు. ఆ బుక్కులో తాను రాసిన బుక్కులో అక్కడ ఆ రోజు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతా ఉన్నారు. అంటే ఇంకా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి నిదర్శనం అది అధ్యక్ష. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్తున్నారమ్మా, మీరు మాట్లాడేటప్పుడు అంతా మేము వింటానే ఉన్నాం. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి, నో ప్రాబ్లం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంతకు ముందు మాట్లాడుతూ నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల దాకా సిగ్గుండాలి ఏదన్నా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. చెప్పింది ఎవరు అధ్యక్ష? వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళ క్యాబినెట్లో పనిచేస్తా ఉన్న మంత్రి హరిరామ జోగయ్య ఏకంగా బుక్కే రాశాడు. ఆ టైంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాన్ని దగ్గరుండి చంపించారు అని ఏకంగా బుక్కే రాశాడు. ఆ బుక్ గురించి ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రి రాసిన ఆ బుక్ గురించి నేను చెప్తా ఉంటే త్రిమూర్తులు అన్నకు మినిస్ట్రీ కాస్తో కూస్తో దగ్గరికి వెళ్ళింటాడు. ఇబ్బంది ఏం లేదన్నా, కాస్త దగ్గరికి వెళ్ళావు. ఇంకా రోజంత ఎక్కువ తిట్టింటే నన్ను డెఫినెట్గా అయిపోయి ఉండేవని అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంకొక అన్యాయమైన ఆరోపణలు చేశారు. ఏమన్నారు? 43,000 కోట్లు సిబిఐ నా మీద కనుక్కునింది అని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా మనస్సాక్షి ఉన్నా ఆ 43,000లో పావుల భాగం ఇమ్మనండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా. ఏమాత్రమైన మనస్సాక్షి ఉంటే అధ్యక్ష ఏది పడితే అది నాదంటారు. చివరికి అసెంబ్లీ కూడా నాదే అని చెప్పి మళ్ళా అంటారు. ఇది కూడా జగన్దే అని సంతకం పెట్టేయమంటే పెట్టేస్తారు అధ్యక్ష. దాంట్లో పావుల భాగం ఇమ్మని చెప్పండి చాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇక నేను వాళ్ళు చెప్పిన దాని మీద నేను ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడితే ఇక టాపిక్ అంతా దాని మీదకే పోతుంది కాబట్టి ఇక టాపిక్ లేకొస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. నిజంగా మా దగ్గర ఉన్న సంఖ్య 67తో ఈ అవిశ్వాసం జరుగుతుందని నేను అవిశ్వాసంలో మేము నెగ్గుతామని పెట్టలా. ఇవాళ ఏ రకంగా అయితే నిస్సిగ్గుగా డెమోక్రసీని అవహేళన చేస్తున్న పరిస్థితిని చూసి ఎమ్మెల్యేలను 8 మందిని ప్రలోభాలను పెట్టి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే కార్యక్రమాలు ప్రలోభాలు పెట్టి జరుగుతూ ఉంటే, కనీసం రాజ్యాంగాన్ని ఇవాళ మనం పరిరక్షించే స్థానంలో మనమంతా ఇక్కడ ఉండి రాజ్యాంగం యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్పింది అన్న సంగతి మనకు తెలిసి ఉండి మన కళ్ళ ముందరనే యాంటీ డిఫెక్షన్ లాను మనమే ఉల్లంఘిస్తున్నాం, నీరుగారుస్తున్నాం, డెమోక్రసీని హేళన చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా, డెమోక్రసీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానా, ఆ 8 మంది చేత రాజీనామా చేయించండి, లేకపోతే 8 మందిని డిస్క్వాలిఫై చేయండి, ప్రజల్లోకి వెళ్దాము, ప్రజల ఆశీస్సులు దేవుని ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో చూద్దామని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అవిశ్వాస తీర్మానం కూడా మేము ఎందుకు పెడుతున్నామంటే అధ్యక్ష, కారణం మీరు వాళ్ళని డిస్క్వాలిఫై, మీరు వాళ్ళ చేత రాజీనామా చేసి పార్టీలోకి చేర్చుకోలేదు. చివరికి వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉంటే ఆ డిస్క్వాలిఫై చేయకుండా ఉండడం కోసం అని చెప్పి కారణాలు వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు. డెమోక్రసీని ఈ మాదిరిగా మీరు అవహేళన చేస్తా ఉన్న పరిస్థితుల్లో ప్రజల తరపున నిలబడవలసిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏ రకంగా కొనుగోలు చేసి
వాళ్ళ ఏ రకంగా కొనుగోలు చేసి అవహేళన చేస్తూ ఉన్నారో డెమోక్రసీని చూపించడం కోసం ఆ 8 మందిని డిస్క్వాలిఫై చేసేదానికోసం విప్పు జారీ చేసి ఓటు వేయించేదానికోసం ఇవాళ మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాం. కారణం విప్పు జారీ చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ లేకపోయినా, వాళ్ళు ఇక్కడికి రాకపోయినా, వాళ్ళు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా వాళ్ళు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇవాళ మేము ఈ అవిశ్వాసాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ అవిశ్వాసం మేము ఎందుకు ప్రవేశపెడుతున్నామనంటే దానికి కారణం ఇవాళ ప్రజలు ఎన్నెన్ని బాధలు పడతా ఉన్నారు అన్నది తెలిసి, ఇవాళ డెమోక్రసీని అవహేళన చేస్తూ ఆడుకుంటా ఉన్నారు. అధ్యక్ష ఒక విషయాన్ని గౌరవ మంత్రులు ఎంతగా వక్రీకరిస్తారన్న దానికి నిదర్శనం. ఆశ్చర్యం, మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన మా ఎమ్మెల్యేలను మీరు ప్రలోభాలు పెట్టి కోట్లకు ఎర చూపించి మీరు లాక్కున్న వాళ్ళను కనీసం డిస్క్వాలిఫై చేసి లేకపోతే వాళ్ళ చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం కూడా లేని పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యం మీద గౌరవం చూపించిన పరిస్థితిలో ఈ సభ జరుగుతుందనంటేనే నిజంగా బాధాకరం. నిజంగా దాన్ని మళ్ళీ వక్రీకరిస్తూ మా ఎమ్మెల్యేలను మేము కాపాడుకునేదానికి మేము విప్పు జారీ చేస్తా ఉన్నామంటాం. కాదండి, ఆ ఎమ్మెల్యేలను ఎవరైతే మీరు కొనుగోలు చేశారో వాళ్ళను డిస్క్వాలిఫై చేయండి అని చెప్పడానికి కోసం అని చెప్పి ఇవాళ అవిశ్వాసం పెడతా ఉన్నాం. అధ్యక్ష, నిజంగా ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడతా ఉన్నారు. ప్రజల తరపున నిలబడవలసిన ప్రతిపక్షం అంటేనే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. ప్రజలు ఎవరైతే గొంతు వినిపించలేకుండా ఉంటారో వారి తరపున నిలబడవలసిందే ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షం పాత్ర పోషిస్తా ఉన్న ఎమ్మెల్యేలను ప్రతిపక్షమే లేకుండా ప్రజల గొంతును నొక్కేయాలి అన్న దురాలోచనతో ఇవాళ ఇక్కడ కాన్స్పిరసీలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్న వాళ్ళకున్న వనరులు, అధికారంలో ఉన్న అవినీతి సొమ్మును, ప్రలోభాలను ఉపయోగపెడతా ఉంటే ఇవాళ బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, నిజంగా ప్రజలు పడతా ఉన్న సమస్యలు, బాధలు. అధ్యక్ష, రైతులు ఇవాళ ఎన్నెన్ని ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారనంటే, ఎన్నెన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే, ఎన్నికలకు ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇంటింటికి పాంఫ్లెట్లు తీసుకెళ్లారు. ఇంటింటికి పాంఫ్లెట్లు తీసుకొని వెళ్ళి ఆ రోజు ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించే గొంతు, బ్యాంకుల్లో పెట్టిన బంగారింటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజు గ్రామాల్లోకి వెళ్ళి ఏ గోడ మీద రాతలు చూసినా కూడా కనిపించే రాతలు, రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చిన మాటలు రైతు రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాము అన్న మాటలు. అధ్యక్ష, అది సరిపోదన్నట్టుగా ఇలా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఇలా పాంఫ్లెట్ పేపర్ని ఇలా సంతకం చూపించి, అమ్మా మేము చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తే వచ్చామమ్మా, ఈ పేపర్ తీసుకొని ఆయనే స్వయంగా పంపించాడమ్మా ఇలా సంతకాలు పెట్టి అని చెప్పి ఈ పేపర్ తీసుకొని పోయి ఇచ్చారు. అధ్యక్ష, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ పాంఫ్లెట్లలోనూ మేనిఫెస్టోలోనూ ఆయన చెప్పింది ఏంటంటే అధ్యక్ష, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు, జాబు రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు, జాబ్ ఒకవేళ ఇవ్వలేకపోతే ఇంటింటికి ఉపాధి ఇస్తాం, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అమ్మా చదువుకోకపోయినా పర్వాలేదమ్మా, చదువుకోకపోయినా ఉపాధి ఇస్తాం, ఉద్యోగం ఇస్తామమ్మా, అలా ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇస్తామమ్మా అని చెప్పి సంతకాలు పెట్టి తీసుకొని పోయారు. అధ్యక్ష, ఈ మాదిరిగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అధ్యక్ష, ఈ మాదిరిగా మేనిఫెస్టో రిలీజ్ చేసి మేనిఫెస్టోలో కూడా ఇక్కడ చెప్పిన ఇవే మాటలే రాసి ఇదే మాదిరిగా ఎన్నికలకు వెళ్ళారు. అధ్యక్ష ఎన్నికలు అయిపోయాయి.
ఆ రోజు రైతులకు సంబంధించి, చేనేతలకు సంబంధించి, డ్వాక్రా వాళ్ళకు సంబంధించి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు సంబంధించి ఆ రోజు ఆయన మాటలు ఏం మాట్లాడాడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత అధ్యక్ష, రైతులకు 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతులకు ఉన్న రుణాలు అయితే చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తారన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అన్నాడు అని రైతులు ఆ రుణాలు కట్టకుండా పోయినందుకు రైతులకు ఇవాళ ఇంతకు ముందు వరకు సున్నా వడ్డీ, పావులా వడ్డీ వచ్చే పరిస్థితి నుంచి రైతులకు ఇవాళ 14%, 18% అపరాధ వడ్డీ కట్టే పరిస్థితిలోకి పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంతటితో ఆగిపోలేదు. రైతులను ఒకవైపున మోసం చేశాడు. మోసం చేయడమే కాకుండా తర్వాత 2 ఏళ్లలో 7,300 కోట్లు ఇచ్చాడు. ఇచ్చి అదే రైతు రుణమాఫీ అంటాడు. అధ్యక్ష, 87,612 కోట్ల రూపాయల మీద చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అంటే కట్టని కారణంగా ఆ 87,612 కోట్ల మీద ఇంటూ 14%, ఇంటూ 18% రైతులు ఇవాళ వడ్డీలు కడతా ఉన్నారు. ఆ వడ్డీలే ఇవాళ రైతులకు 24,000 కోట్ల రూపాయల అధ్యక్ష వడ్డీలు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పథకం 7,300 సరిపుచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా వడ్డీలలో 3వ వంతు, వడ్డీలలో 4వ వంతు కూడా సరిపోని పరిస్థితిలో రైతులను పెట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, నేను ఈ విధంగా అడుగుతా ఉన్నా. చేనేతలకు సంబంధించి అదే పరిస్థితి. ధర్మవరంలో నేను వెళ్ళి దాదాపుగా 12 కుటుంబాలను ఒకే చోట పరామర్శించా. ధర్మవరంలోనే ఆ ప్రతి గాథ ఇదే గాతే. రుణాలు మాఫీ ఎవరికి కాల, చివరికి సబ్సిడీలు కూడా పోయిన పరిస్థితిలో కనిపిస్తా ఉన్నారంతా. అధ్యక్ష, డ్వాక్రా అక్క చెల్లెమ్మల అధ్యక్ష రైతులకు సంబంధించి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఈ మాదిరిగా ఆక్షన్లు జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లలో ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ప్రకటనలు వస్తూ ఉంటే ఈ మాదిరిగా ఆ రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆ రైతులకు బంగారు ఇడిపిస్తామన్న ఆ రోజు అన్న మాటలు ఇవాళ ఏమయ్యాయన్నది చెప్పే పరిస్థితి లేదు. అధ్యక్ష, అదే మాదిరిగా డ్వాక్రాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటలు నమ్మి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వడ్డీలు కట్టకుండా ఉన్నందుకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టకుండా ఉన్నందుకు ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి అధ్యక్ష ఇది ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఎస్ఎల్బీసీ మీటింగ్లో అధ్యక్ష 14,695 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలుంటే ఆ రుణాల పరిస్థితి దాంట్లో ఓవర్డ్యూ అకౌంట్స్ 18.62%, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 5.63%. అంటే రెండు కలిపితే దాదాపుగా 25%. అంటే పావుల శాతం 25% మహిళలు పూర్తిగా చేతులెత్తేస్తా ఉన్న పరిస్థితి. అధ్యక్ష, సర్ప్ రేటింగ్ అధ్యక్ష, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సర్ప్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన పరిస్థితి 6,80,656 గ్రూపులు రూరల్లో ఉంటే అందులో ఏ గ్రేడ్లో ఉన్నది 12.42%. గ్రేడ్ డి అంటే చివరి గ్రేడ్లో ఉన్న డ్వాక్రా సంఘాల అధ్యక్ష 52.31%. అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. రైతులకు సంబంధించి
ఇదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నష్టపోయిన పరిస్థితులు ఏ మాదిరిగా ఉన్నాయనంటే రుణాలు మాఫీ కాలేదు కాబట్టి రుణాలు రెన్యూవల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి. ఒకవైపున రైతుల పరిస్థితి అంత దారుణంగా ఉంది. బ్యాంకుల్లో పావులా వడ్డీ సున్నా వడ్డీలు పోయి ఇవాళ బ్యాంకుల్లో అపరాధ వడ్డీలు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితులు, బంగారం ఆక్షన్ చేస్తూ ఉన్న పరిస్థితులు. ఒకవైపు రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులకు వరుసగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడో లేడో వెంటనే కరువు స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు రైతులు కరువుతో అల్లాడారు అధ్యక్ష. కరువుతో రైతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఇస్తా ఉన్న ఇన్పుట్ సబ్సిడీ ఏ రకంగా ఉంది అని అంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2013-14 ఎన్నికలప్పుడు అధ్యక్ష వరుసగా 3 వరదలు వచ్చాయి. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి వస్తూనే మేము ఆదుకుంటాం అని చెప్పి మాట ఇచ్చాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 1650 కోట్ల రూపాయలు ఏమైంది అని అడిగితే ఇదే సభలోనే ఆ 1650 కోట్ల రూపాయలు మేము ఇవ్వబోము అని చెప్పి ఇదే సభలోనే చెప్పారు అధ్యక్ష. ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు అధ్యక్ష. 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 1650 కోట్ల రూపాయలు ఎగరగొట్టారు. అదే రకంగా 2014లో అధ్యక్ష 2014లో అధ్యక్ష రాష్ట్రంలో 566 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నట్టు కలెక్టర్లు రిపోర్ట్లు ఇచ్చారు. నష్టపోయిన రైతులకు 1700 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి రిపోర్ట్లు అందాయి. కలెక్టర్లు 1700 కోట్లు 566 మండలాలలో దుర్భిక్ష పరిస్థితి ఉందని చెప్పి రిపోర్ట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తర్వాత దాన్ని 238 మండలకు మాత్రమే కుదించాడు. కుదించిన తర్వాత ఆ 1700 కోట్ల రూపాయలను 1067 కోట్లకు తగ్గించేశాడు. తగ్గించేసిన తర్వాత అధ్యక్ష ఇది ఏప్రిల్ 22న 2015లో తీసుకున్న మంత్రివర్గ నిర్ణయం. దాని తర్వాత అధ్యక్ష మళ్ళీ జూలై 22న మళ్ళీ మంత్రివర్గ సమావేశమైంది. ఆ సమావేశంలో ఆ 1067 కోట్ల రూపాయలను ఇంకా తగ్గించి 692 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు ఇన్పుట్ సబ్సిడీని. పోనీ ఆ 692 కోట్ల రూపాయలన్నా ఇచ్చారా అని చూస్తే అధ్యక్ష పొద్దున్నే మంత్రి గారు తమ సమాధానంలో తనే చెప్పాడు ఇంకా దాంట్లో కూడా 80 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది అని చెప్పాడు అధ్యక్ష. అదే మాదిరిగా మళ్ళీ 2015-16కు సంబంధించి రాష్ట్రంలో మళ్ళీ కరువు వరదలు. ఈ రాష్ట్రంలో మళ్ళీ 2015-16కు సంబంధించిన కరువు వరదల్లో నష్టపోయిన వాళ్ళు దాదాపుగా 1021 కోట్ల రూపాయలని చెప్పి పొద్దున్నే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 1650 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారు. 2014-15కు సంబంధించి ఇంకా 80 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ సంవత్సరం 2015-16కు సంబంధించి మళ్ళీ 1021 కోట్ల రూపాయల్లో రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. రైతుల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందనంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మనోబాట అధ్యక్ష మేము అధికారంలోకి వస్తానే స్వామినాథన్ కమిషన్ అధికారంలోకి వస్తూనే మేము స్వామినాథన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని స్వామినాథన్ రికమెండేషన్స్ అంటే ఏంటంటే అధ్యక్ష స్వామినాథన్ గారు చెప్పారు స్వామినాథన్ రికమెండేషన్స్ రైతులకు ఏదైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి మీద 50% అదనపుగా వేసి కాస్ట్ ప్లస్ 50% కింద కనీస మద్దతు ధర ఫిక్స్ చేస్తామన్నది చెప్పారు. ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు కూడా మాట్లాడారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరి మీద పెరిగింది వరి పత్తి 2 ఉదాహరణ ఇస్తా అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ ఇస్తా పోతే సమయం ఇంకా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వరి మీద 1400 నుంచి 1450 రూపాయలకు పెంచారు కనీస మద్దతు ధర అంటే 3%. అదే రకంగా పత్తి మీద కనీస మద్దతు ధర 4050 నుంచి 4100కు పెంచారు అంటే మరో 50 రూపాయలు అంటే పత్తి మీద అయితే 1%. అంటే ఇన్ఫ్లేషన్ కూడా అధ్యక్ష ఇన్ఫ్లేషన్ కూడా మన దేశంలోనూ ఇన్ఫ్లేషనే 5 to 6% ఉంటే 5 నుంచి 6% ఇన్ఫ్లేషన్ ఉంటే కనీసం ఇన్ఫ్లేషన్ కూడా సరిపోని విధంగా రైతుల కనీస మద్దతు ధరలు పెరుగుదల జరుగుతూ ఉంటే
చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అడిగే పరిస్థితి ఉండదు, మాట్లాడే పరిస్థితి అంతకన్నా ఉండదు. అధ్యక్ష, ఇంత దయనీయమైన పరిస్థితిలో రైతులు బతుకుతా ఉన్నారు, చేనేతలు బతుకుతా ఉన్నారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు బతుకుతా ఉన్నారు. అధ్యక్ష, ఆ తర్వాత బాబు గారు ఎన్నికలప్పుడు అధ్యక్ష ఇంటింటికి జాబ్ అన్నాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఇంతకు ముందే నేను చూపించాను అధ్యక్ష పాంఫ్లెట్, ఏ రకంగా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మనుషులు వెళ్ళి పాంఫ్లెట్ చూపించి, అమ్మా ఏమాత్రం చదువుకోకపోయినా కూడా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తామమ్మా, ఉపాధి ఇవ్వకపోతే ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామమ్మా, 1,75,00,000 ఇల్లు, ఏమాత్రం బాధపడవలసిన పని లేదమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి అధ్యక్ష, డిఎస్సి పరీక్షలు రాసి 18 నెలలుగా ఉద్యోగాలు రాక మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లలు. అధ్యక్ష, ఒకవైపున 10,000 మంది డిఎస్సి పరీక్షలు రాసి 18 నెలల నుంచి ఉద్యోగాలు రాకుండా వాళ్ళు ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు క్లస్టర్ స్కూల్స్ పేరుతో ఉన్న హాస్టళ్లను ఉన్న స్కూళ్లను కుదిస్తా ఉన్నారు. కుదించడమే కాకుండా 7,000 ఉద్యోగాలు సర్ప్లస్గా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్లు అందజేస్తున్నారు. ఆ రిపోర్ట్లు లీక్ చేస్తా ఉన్నారు. అధ్యక్ష, రాష్ట్రం విడిపోయేటప్పుడు 1,42,828 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి లెక్క తేలిస్తే, ఆ లెక్కలో ఆ ఉద్యోగాలు వస్తాయని, ఆ ఉద్యోగాలు వస్తే జీవితాలు బాగుపడతాయని చెప్పి పిల్లలు ఊర్లలో నుంచి వచ్చి జిల్లా కేంద్రాలలో వాళ్ళంతా కోచింగులకు పోతా ఉన్నారు. కోచింగుల కోసం పిల్లలు పోయేదానికి డబ్బులు సరిపోని పరిస్థితిలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి అప్పులు చేసి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి అప్పులు చేసి ఆ పిల్లలకు డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ పిల్లలు కోచింగులకు పోతా ఉన్నారు. ఆ పిల్లలు కోచింగులు తీసుకుంటా ఉన్నారు. అధ్యక్ష, ఇంతవరకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదు. అధ్యక్ష, ఇంతవరకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ లేదు. ఎప్పుడు పరీక్షలు పెడతామన్న సంగతి ఎప్పుడు చెప్పే పరిస్థితి లేదు. అధ్యక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తా ఉన్న 2 లక్షల మంది అధ్యక్ష పిల్లలు 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో అని చెప్పి భయంగా బతుకుతా ఉన్నారు. ఇదే 2 లక్షల మందికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందన్న మాట, ఈ 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలన్నీ రెగ్యులరైజ్ చేసే విషయంగా పరిశీలిస్తామని చెప్పి రాశారు. ఆ రోజుల్లో పరిశీలన అంటే దాని అర్థం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రతి చోట ఊదరగొట్టారు. ఇవాళ మాత్రం పరిశీలిస్తామన్నామే తప్ప రెగ్యులరైజ్ చేస్తామని మేము ఎప్పుడు అన్నామని చెప్పి ఇవాళ మళ్ళీ ప్లేటు మారుస్తా ఉన్నారు. అధ్యక్ష, ఆదర్శ రైతులను తొలగించేశారు. అధ్యక్ష, ఆరోగ్య మిత్రులను తొలగించేశారు. అధ్యక్ష, విఆర్ఏ వాళ్ళు జీతాలు పెంచండి అని చెప్పి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళను ఉక్కు పాదంతో అణిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గోపాల మిత్రులను తొలగించేశారు. అధ్యక్ష, ఆశా వర్కర్లు గత 8 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావడం లేదు అని చెప్పి జీతాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు స్ట్రైకులు చేస్తూ ఉంటే హైదరాబాద్కు వచ్చి వాళ్ళు విజయవాడకు వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి అడిగితే విజయవాడలో కనీసం ధర్నా కూడా చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, అంగన్వాడీలకు సంబంధించి జీతాలు పెంచుతామన్నారు, ఇంతవరకు జీతాలు పెంచలా. పైగా అంగన్వాడీలు జీతాలు పెంచండి అని చెప్పి వాళ్ళు విజయవాడకు వచ్చి ధర్నా చేస్తే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయడమే కాకుండా ఆ విజయవాడకు వచ్చి ధర్నా చేసిన వాళ్ళందరినీ వీడియోగ్రఫీ తీసి ఆ వీడియోగ్రఫీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలను ఊడబెరికే కార్యక్రమాలు సర్క్యులర్ జారీ చేస్తున్నారు. అధ్యక్ష, ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఇవాళ అసెంబ్లీలో వెటకారం చేస్తూ ఏం చెప్తా ఉన్నారనేది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారనేది మర్చిపోవద్దండి. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఎడాపెడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా పెరుగుతా ఉన్నారు. అధ్యక్ష, చివరకు సంఘమిత్రులకు అధ్యక్ష ఇంతకుముందు గవర్నమెంట్ తరపు నుంచి 2,000, సంఘాల దగ్గర నుంచి 2,000 రూపాయలు కలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాబు కథ దేవుడికి అధ్యక్ష, ప్రభుత్వం నుంచి ఇచ్చే 2,000 రూపాయలు మేము ఇవ్వం పో అని చెప్పేశారు, సంఘాల నుంచి కలెక్ట్ చేసుకోపోండి అని చెప్పారు. అంటే ఇవాళ సంఘమిత్రులకు కూడా ఇంతకుముందు సంఘాల నుంచి 2,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చే కార్యక్రమంలో గవర్నమెంట్ నుంచి వచ్చేది పోయింది.
ఇంకా కేవలం సంఘాల నుంచి కలెక్ట్ చేసుకుని 2,000 మాత్రమే కలెక్ట్ చేసుకొని పనులు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఒక్కసారి మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అన్న సంగతి. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో అధ్యక్ష పెన్షన్ల సంఖ్య 43,13,292 అధ్యక్ష. అధ్యక్ష, అటువంటిది కోర్ డాష్ బోర్డ్ నుంచి తీసిన డేటా అధ్యక్ష, ఇది 8/3/2016 8/3/2016లో ఈ డేటా కలెక్ట్ చేశాం అధ్యక్ష. 8/3/2016లో అంటే మార్చి నెలకు సంబంధించి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష 39,27,657 అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎప్పుడు అడిగినా కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది 91.56% లేదా 92% లేదా 93% తప్పనిచ్చి ఏ రోజు కూడా ఈ 39,27,657 రూపాయలు కొద్దిగా అటన్నా పోతుంది, కొద్దిగా ఇటన్నా వస్తుందే తప్ప వీళ్ళు 43,12,293 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇవాళ ఉన్న 39,27,657 అంటే మామూలుగా 2 ఏళ్ళు అయిన తర్వాత పెన్షన్లు ఎక్కడైనా పెరగాల్సింది పోయి 4 లక్షల పెన్షన్లు తగ్గినాయి అని అంటే ఎంతటి దారుణంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉందన్నది ఇదే నిదర్శనం. అధ్యక్ష, ఇదే మాదిరిగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, మీటింగులలోనూ ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, బాబు ముఖ్యమంత్రి అవుతేనే గుడిసేలేని పరిస్థితి వస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇల్లు ఇవ్వడమే కాదు 3 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అధ్యక్ష, ఇదే మేనిఫెస్టోలో కూడా ఇదే చూపించారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అధ్యక్ష రాష్ట్రంలో 7,95,763 ఇళ్లు శాంక్షన్ అయి ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా వివిధ దశల్లో ఇన్ ప్రోగ్రెస్ అధ్యక్ష, అంటే BBL, BL అంటే లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్, ఇలా వేరియస్ స్టేజెస్లో ఉన్న ఇల్లులు 5,60,466 ఇల్లులు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం శాంక్షన్ అయిన ఇల్లు 7,95,763 ఇల్లులు ఒక నిమిషం మాటల కోసం అని చెప్పి పక్కన పెట్టినా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఇల్లు అంటే గోడలు కట్టి స్లాబులు వేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఇల్లులు 5,60,466 ఇళ్లకు అధ్యక్ష. ఏ కోశానైనా కూడా దీనికి కనీసం అంటే ప్రతి ఇంటికి 60,000 రూపాయలు లెక్కేసుకున్నా 4,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అయిపోయినా మాట్లాడాలి. ఇంకా అయిపోయి హౌసింగ్ అనే టాపిక్ అన్నా టాపిక్ అయిపోకముందే ఏం మాట్లాడతారు, టాపిక్ అన్నా వినండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రకంగా పరిస్థితి ఉంటే ఇది ఏపీ స్టేట్ నేను అడుగుతా అధ్యక్ష 5,60,000 ఇళ్ళు లెక్కల ప్రకారం ఈల లెక్కల ప్రకారమే ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 5,60,000 ఇళ్ళు రకరకాల లెవెల్లో ఆగిపోయి ఉన్నాయి, అండర్ ప్రోగ్రెస్. ఆ 5,60,000 ఇళ్ళు ఆ అండర్ ప్రోగ్రెస్లో ఉన్న ఇళ్ళు పూర్తి చేయాలనంటే దీనికి ఎంతో ఏమేమో మ్యాథ్ అవసరం లేదు అధ్యక్ష, అందరికీ తెలిసిన విషయమే. ఆ 5,60,000 ఇంటూ ఒక్కొక్క ఇంటికి 60,000 వేసుకున్నా కూడా కనీసం 4,000 కోట్లు కావాలని ఇది అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే అధ్యక్ష అడుగుతా ఉన్నా, ఈ 5,60,000 కావాల్సి వస్తే ఇది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి తీసిన డేటా అమ్మా అధ్యక్ష. 2014 ఈ 4,000 కోట్లు కావాల్సి వస్తే 2014-15కు రూఫ్ క్యాస్టెడ్ అండ్ కంప్లీటెడ్ వీళ్ళు కేటాయించిన అమౌంట్ 186 కోట్లు. 2015-16కు సంబంధించి మొత్తం వీళ్ళు కేటాయించిన అమౌంట్ రూఫ్ క్యాస్టెడ్ అండ్ కంప్లీటెడ్ దగ్గర నుంచి చూసుకుంటే వీళ్ళు కేటాయించిన అమౌంట్ 194 కోట్లు. అంటే
అదే రకంగా అర్బన్లో అధ్యక్ష 12.82 2014-15 అదే రకంగా 2015-16కు 3.32 అధ్యక్ష వీళ్ళు కేటాయింపులు చేసేటివి. అధ్యక్ష ఎక్కడ 4,000 కోట్ల రూపాయలు, ఎక్కడ వీళ్ళు ముష్టేసినట్టు 400 కోట్ల రూపాయలు. అధ్యక్ష నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఇది సరిపోదన్నట్టుగా అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే ఎన్టీఆర్ రూరల్ అని చెప్పి 2 లక్షల ఇళ్ళు అలాట్ అవుతా ఉన్నాయని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా డబ్బా కొడతా ఉన్నారు. తర్వాత అర్బన్ ఎన్టీఆర్ అర్బన్ కింద 193,147 ఇళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి అది కూడా డబ్బాలు కొడతా ఉన్నారు. అధ్యక్ష ఇది వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసిన డేటా అధ్యక్ష, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్. అధ్యక్ష ఇక్కడ చూస్తే అలాట్మెంట్ 2 లక్షలు రూరల్లోనూ, అలాట్మెంట్ 193,147 అర్బన్లోనూ ఉన్నాయి. అధ్యక్ష మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎంతకు వచ్చాయని చూస్తే రూరల్లో 22,432 అధ్యక్ష, వాళ్ళ వెబ్సైటే అధ్యక్ష. 6/3 అంటే 6th March 2016 6/3/2016 అర్బన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎంత అని చూస్తే 0. అధ్యక్ష ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఒకసారి ఈ 2 లక్షల ఇళ్ళకు వీళ్ళు ఏదైతే ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారో యావరేజ్ మీద 1,25,000 సబ్సిడీ, ఎస్సీలకైతే 1,75,000 సబ్సిడీ, యావరేజ్ 1,50,000 తీసుకోండి అధ్యక్ష. అదే రకంగా అర్బన్లో కూడా యావరేజ్ మీద వీళ్ళు ఇచ్చే సబ్సిడీ 1,93,000కు, యావరేజ్ మీద స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసిన సబ్సిడీ అప్రాక్సిమేట్లీ సేమ్ 1,50,000 అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈ 1,93,000 అర్బను, ఈ 2 లక్షలు రూరల్, ఈ 4 లక్షల మీద ఈ 2 లక్షలు ఇంటూ 1,50,000 అంటే 3,000 కోట్లు, 1,93,000 ఇంటూ 1,50,000 వేసుకుంటే దగ్గర 3,000 కోట్లు. అంటే 6,000 కోట్ల రూపాయలు మీరు చెప్పే ఈ 2 లక్షల ఇళ్లకు రూరల్లోనూ ఈ 1,93,000 కోట్లు, ఈ 1,93,000 ఇళ్ళు అర్బన్లోనూ 6,000 కావాలి. అంటే ఈ 5,60,000 ఇళ్ళను ఇంతకుముందు సెమీ ఫినిష్డ్ అండర్ ప్రోగ్రెస్లో ఉన్న ఇళ్లకు ఉజ్జాయింపుగా 60,000 రూపాయలు ప్రతి ఇంటికి వేసుకున్నా 5,60,000 ఇంటూ 60,000 ఇళ్ళు ఇంటూ 60,000 వేసుకుంటే 4,000 కోట్లు. అంటే మొత్తానికి కావాల్సింది 10,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. వీళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేసింది ఎంత అన్నది 1,132 కోట్లు. దాంట్లోనే ప్లాను, దాంట్లోనే నాన్ ప్లాను. అంటే ఇది ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇంతకుముందు డ్వాక్రా గురించి మంత్రి గారు దగ్గర నుంచి మాటలు వినపడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, డ్వాక్రాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2 విషయాలు అధ్యక్ష. ఇక్కడ డ్వాక్రాకు సంబంధించి రుణాలు మాఫీ చేస్తాడు అన్న హామీ పక్కన పెడదాం అధ్యక్ష, ఆయన ఎలాగూ మోసం చేశాడు. కనీసం పెట్టుబడి నిధికి సంబంధించి ఆయన కనీసం 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. అది కూడా ఇన్స్టాల్మెంట్లలో 3,000, 3,500 అనుకుందాం ఇన్స్టాల్మెంట్ల కింద. చంద్రబాబు నాయుడు గవర్నర్ స్పీచ్లో కూడా ఉపన్యాసం ఇస్తూ గవర్నర్ గారి చేత చేయించిన ప్రసంగంలో 84 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు అని చెప్పి కూడా గవర్నర్ స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారే గవర్నర్ చేత మాట్లాడించారు. మరి 84 లక్షల మందికి నేటి సంవత్సరం 3,000 ఇచ్చారు కాబట్టి 10,000 మీరు ఇస్తామన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా మిగిలి ఉండేటి 2 బడ్జెట్లు కాబట్టి ఈ సంవత్సరం కనీసం 3,500 ఇస్తామనుకుంటే 84 లక్షల ఇంటూ 3,500 రూపాయలు వేసుకుంటే 2,940 రూపాయలు ఈ పెట్టుబడి స్కీముకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేయాలి. అయితే ఆయన కేటాయింపులు చేసింది ఎంతో తెలుసా అధ్యక్ష? మొన్న బడ్జెట్లో 2015-16 ఈ బడ్జెట్కు సంబంధించి ఆయన కేటాయింపులు చేసింది ఎంత తెలుసా అధ్యక్ష? 2016-17కు ఆయన కేటాయింపులు చేసింది కేవలం 1,000 కోట్లు. అంటే 1,940 కోట్లు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పడంలా ఎగనామం. పోనీ అధ్యక్ష ఇదే డ్వాక్రా అక్క చెల్లెమ్మల మీద 0 వడ్డీకి ఎంత ఖర్చు అవుతుంది అని చూస్తే అధ్యక్ష ఎస్ఎల్బిసి రికార్డ్స్ ఇంతకుముందే నేను చూపించా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు తీసుకున్న రివ్యూ, డిసెంబర్లో ఎస్ఎల్బిసి తీసుకున్న 192nd ఎస్ఎల్బిసి చూపించే అధ్యక్ష ఇంతకు ముందే మీకే ఇక్కడే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే
14,695 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన రుణాలు. ఈ 14,695 కోట్ల రూపాయలకు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మీద చంద్రబాబు నాయుడు గారు 0% వడ్డీ ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి అమలు చేయాలి అని అంటే ఆ ఎస్ఎల్బిసి రికార్డ్ బుక్ను మీకు చూపిస్తూ దాంట్లోనే చూపించా. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఓవర్ డ్యూస్ కింద దాదాపుగా 25% డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఉన్నాయని చెప్పి. అధ్యక్ష, ఒకసారి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈ 14,695 కోట్ల మీద 0% అంటే వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సింది 1,103 కోట్ల. అధ్యక్ష, కారణం 14,695 కోట్ల రూపాయలులో 25% ఈ ఎన్పిఎస్ అండ్ ఓవర్ డ్యూస్ 1849 పక్కకు తీస్తే 12,846 కోట్ల రూపాయలు ఇంటూ 6% వేసుకుంటే 770 కోట్లు. ఈ 1849 కోట్లు ఏదైతే ఎన్పిఎస్ కింద ఓవర్ డ్యూస్ కింద ఉన్నాయో అమౌంట్ మీద 18% చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టని పాపానికి 18% వడ్డీ వేసుకుంటే 333 కోట్లు. మొత్తం కలిపితే 1,103 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఇది ఈ 1,103 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వడ్డీ లేని స్కీముకు కేటాయింపులు చేయాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపు చేసింది ఎంత తెలుసు అధ్యక్ష? ఈ బడ్జెట్కు 2016-17కు చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేసింది 110 కోట్లు. ఎక్కడ 110 కోట్లు మీరు కేటాయింపులు చేసింది? ఎక్కడ 1,103 కోట్లు కావాల్సింది? అదే రకంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 1,328 కోట్ల రూపాయలు నేను డ్వాక్రా అక్క చెల్లెమ్మల వడ్డీలు కూడా కట్టాను అని చెప్పి నిన్న మా గవర్నర్ గారి స్పీచ్లో కూడా ఆయనతో కూడా చెప్పించారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు 1,328 కోట్లు నువ్వు చెప్పింది ఏ సంవత్సరానికి సంబంధించి? 2014-15కు సంబంధించి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు నువ్వు కట్టద్దు అని అంటే కట్టకుండా ఉన్నందుకు డ్వాక్రా అక్క చెల్లెమ్మల మీద పడిన భారం 1,328 కోట్ల రూపాయలు నువ్వు కట్టావు అని అనుకుంటే మరి 2015-16కు సంబంధించి మరో 1,328 కోట్ల రూపాయలు ఏమయ్యాయి చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నా. కారణం 2015-16కు సంబంధించిన 1,338 కోట్ల రూపాయల అవసరం ప్లస్ 2016-17కు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు కేటాయింపులు చేయాల్సింది మరో 1,103 కోట్ల రూపాయలు. రెండు కలిపితే 2,441 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల కింద మీరు కేటాయింపులు చేస్తేనే డ్వాక్రా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడతాయి. కానీ మీరు కేటాయింపులు చేసింది కేవలం 110 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, మేము వింటా ఉన్నాం. అధ్యక్ష, అదే రకంగా అధ్యక్ష ఇదే రకంగా అధ్యక్ష ఇదే ఈ మంత్రి గారు మాట్లాడారు. ఇంత కాస్త రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడుతూ రైతులకు సంబంధించి వడ్డీ లేని రుణం పావులా కింద మంత్రి గారు చేసిన కేటాయింపులు ఎంత తెలుసా అధ్యక్ష? 2016-17కు సంబంధించి 177 కోట్లు. నేను అడుగుతా ఉన్నా ఇదే మంత్రి గారు నిన్న అగ్రికల్చర్ బడ్జెట్ చదువుతూ ఆయన చెప్పాడు, రైతులకు 2015-16కు సంబంధించి 45,512 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది, బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగింది అని చెప్పి మంత్రి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా 45,512 కోట్ల రూపాయల మీద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ పోయి కేంద్రం ఇస్తా ఉన్న ఇంట్రెస్ట్ సబ్వెన్షన్స్ పోయి రాష్ట్రం తరపున రైతులకు వడ్డీ లేని రుణాలు పావులా వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి అని అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ లోన్స్ 45,700 కోట్ల మీద కనీసం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 4% మనం కట్టాలి. అంటే 45,700 ఇంటూ 4% అంటే 1,828 కోట్ల రూపాయలు. అయితే మీరు ఇదే 0% పావులా వడ్డీకి మీ ప్రభుత్వం కేటాయింపులు చేసింది ఎంత అనంటే 177 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ అధ్యక్ష వడ్డీ లేని రుణాలు? మరి ఎక్కడ అధ్యక్ష రైతులకు పావులా వడ్డీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష ఇంతటి దారుణంగా ఉంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో అధ్యక్ష గ్రామాలలో ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికి ఇల్లులు రావాలన్నా, ఎవరికి ఎస్సీలకు కనీసం ఎస్సీలకు ఏదన్నా లోన్లు రావాలన్నా, బీసీలకు లోన్లు రావాలన్నా, ఎవరికి ఏమి రావాలన్నా కూడా ఈ మధ్యకాలంలో జన్మభూమి కమిటీస్ అంటున్నారు. అధ్యక్ష
ఎవరు అధ్యక్ష ఈ జన్మభూమి కమిటీసు? జన్మభూమి కమిటీస్ అని చెప్పి సర్పంచ్ను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి సర్పంచ్. ఆ సర్పంచ్కున్న అధికారాలను నిర్వీర్యం చేస్తూ గ్రామాలలో మన పార్టీకి చెందిన కార్యకర్తలను మనం జన్మభూమి కమిటీలోకి తీసుకొని పోయి పెడతా ఉన్నాం. జన్మభూమి కమిటీలలో మనం ఇటువంటి వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు చేస్తూ ఉన్నది ఏమిటి అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులా అయితే మీకు పెన్షన్ కట్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అయితే మీకు ఇల్లు కట్, మీరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మనుషులు అయితే మీకు లోన్లు రావు అని చెప్పి నిజంగా ఆ పేదవాళ్లతో ఆ బీదవాళ్లతో వాళ్ళ జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు జన్మభూమి కమిటీస్ అని పెట్టి. చివరికి అధ్యక్ష ఈ జన్మభూమి కమిటీస్ అన్నది ఏ స్థాయిలోకి తీసుకెళ్లిపోయారంటే అధ్యక్ష, జన్మభూమి కమిటీసు చివరికి గ్రామాలలో వర్కులు చేసే విషయం కూడా 10 లక్షల దాకా వర్కులు గ్రామాలలో నామినేషన్ పద్ధతిలో ఇచ్చేదానికి కూడా జన్మభూమి కమిటీస్కి అధికారం ఇస్తూ జీవో నెంబర్ 34ను విడుదల చేశారు అధ్యక్ష. అంటే ఇక జీవో నెంబర్ 34తో ఇక గ్రామాలలో వర్కులు చేయాలన్నా కూడా ఇక సర్పంచుల చేతుల్లో ఏమీ ఉండవు. అదైనా కూడా ఇక జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళు, అది కూడా 10 లక్షల రూపాయల వరకు నామినేషన్ పద్ధతిలో జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చే విధంగా నిజంగా ఈ వ్యవస్థను మనం తయారు చేస్తూ ఉంటే, ఈ మాదిరిగా మనం జీవోలు ఇస్తూ ఉంటే నిజంగా మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అని చెప్పి ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గవర్నర్ గారు చేయించిన ప్రసంగం అయితేనేమి, ఆయన గొప్పగా చెప్పుకునే కార్యక్రమం ఇంకోటి అధ్యక్ష, ఎన్టీఆర్ మినరల్ వాటర్ ప్రోగ్రామ్, ఎన్టీఆర్ సృజల స్రవంతి అని పేరు పెట్టారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్లో మొన్న గవర్నర్ గారి చేత చేయించిన ప్రసంగంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అన్నారు, పేజ్ నెంబర్ 12లో, రాష్ట్రంలో అవుట్ ఆఫ్ టోటల్ 48,206 హ్యాబిటేషన్స్, అంటే రాష్ట్రంలో 48,206 నివాసిత ప్రాంతాలు హ్యాబిటేషన్స్ ఉంటే, మీ ఎన్టీఆర్ సుజల పథకం టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ 728 హ్యాబిటేషన్స్ హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ ది పాలసీ ఆఫ్ ఎన్టీఆర్ సుజల పథకం. అంటే కేవలం 728 అంటే 728 హ్యాబిటేషన్స్ మాత్రమే కవర్ చేశామంటున్నారు. అంటే అధ్యక్ష 48,206 హ్యాబిటేషన్స్ ఉంటే, నివాస ప్రాంతాలుంటే మీరు 728కి మాత్రమే కవర్ చేసినామని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం 1.5% అంటే 2% కూడా లేదు. ఇది ప్రోగ్రెస్ అధ్యక్ష. 2015-16కు సంబంధించి అధ్యక్ష అలాట్మెంట్ మీరు చేసింది 11 కోట్లు. మళ్ళీ మీరు 2015-16 రివైజ్డ్ ఎస్టిమేట్లో మీరు ఈ పథకానికి కేటాయింపులు చేసింది ఎంత అని చూస్తే 11 కోట్లు కూడా కాదు, 65 లక్షలకు తగ్గించారు. 65 లక్షలకు తగ్గించారు. 2016-17కు సంబంధించి ఈ పథకానికి ఎంత అలాట్మెంట్ చేశారని చూస్తే వెతికా 0. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ మేనిఫెస్టో చాలా గొప్పగా చూపించేవారు. వాళ్ళ వెబ్సైట్లో అంతా ఇవే కనిపించేది అధ్యక్ష. ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా ఈ మేనిఫెస్టోలే గట్టిగా చూపించేవాళ్ళు. ఈ మేనిఫెస్టోలో ఉన్నటివే పాంప్లెట్ల రూపంలో సర్క్యులేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అధ్యక్ష ఇక్కడ నేను ఒకటి చెప్తా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నుంచి అధ్యక్ష ఎలా చంద్రబాబు నాయుడు గారు కులాలతో ఆడుకున్నారు అనంటే, గాన్ల అధ్యక్ష కులానికి బీసీబీ నుంచి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసేసుకుంటాం. ఎక్కడా కూడా రికమెండ్ చేస్తాం, పరిశీలిస్తాం కాదు, చేసేస్తాం. ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళతో ఓట్లు ఉన్నాయి, ఓట్లతో అవసరం కాబట్టి గాన్లను బీసీబీ నుంచి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసేసుకుంటాం. తర్వాత అధ్యక్ష అరకటిక బీసీడీ నుంచి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసేసుకుంటాం. కురుమ వీరిని బీసీబీ నుంచి ఎస్సీలుగా గుర్తించేటకు చర్యలు తీసేసుకుంటాం. వాల్మీకి బోయ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోని వాల్మీకీలకు బోయలను ఎస్టీలుగా గుర్తించుటకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా పరిశీలిస్తామని కాదు, రికమెండ్ చేస్తామని కాదు, ఎక్కడ లేవు అధ్యక్ష. ఇవాళ
ప్లేటు మార్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అవే మాటలు ఆ రోజు చేసేస్తామన్న మాటలు ఇవాళ పరిశీలిస్తామన్న పరిస్థితిలోకి వచ్చాయి. అధ్యక్ష, అదే రకంగా దేశవ్యాప్తంగా రజకుల అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలుగుదేశం పార్టీలోని కాలువ శ్రీనివాస్కి ఇవాళ గుర్తుకొచ్చాయి. ఎస్సీలుగా చేయాలన్నా ఎస్టీలుగా చేయాలన్నా ఇది మన పరిధి కాదు, కేంద్రం పరిధని ఇవాళ గుర్తుకొచ్చాయి. మరి ఆ రోజు ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేయించుకునేటప్పుడు ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేనిఫెస్టో రాసినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏమన్నారు మీరు? ఆ రోజు గాండ్ల కులానికి బీసీబీ నుంచి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసుకుంటాం, అరకటిక బీసీడీ నుంచి ఎస్సీలుగా పరిగణించుటకు చర్యలు తీసుకుంటాం, కురువను వీరిని బీసీబీ నుంచి ఎస్టీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటాం, వాల్మీకులను అన్ని ప్రాంతాల్లోని వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఆ రోజు ఎందుకన్నారయ్యా? ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా ఇది మీ పరిధిలో లేని అంశమని? ఇవాళ గుర్తుకొచ్చిందా పరిధిలో లేని అంశమని? ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు అధ్యక్ష వడ్డెర్ల విషయము, రజకుల విషయము, అది కూడా అంతే అధ్యక్ష, ఎస్సీలుగా గుర్తించడానికి చర్యలు ఇవాళ ఆ రోజు గుర్తుకు రాలా, ఇవాళ గుర్తుకొచ్చాయి. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష బీసీల రిజర్వేషన్లు అధ్యక్ష, విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులు ఉన్న రిజర్వేషన్లు 33% పెంచుతాం. బీసీల రిజర్వేషన్లు 33% పెంచుతామని అంటున్నారు. 24% ఇప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 33% పెంచుతామని చెప్పి రాశారు మేనిఫెస్టోలో. అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ మేనిఫెస్టో చదివి వినిపిస్తా ఉన్నా, వాళ్ళన్న మాటలు వినిపిస్తా ఉన్నా. ఎవరు కులాలతో ఆడుకునింది, ఎన్నికలకు ముందు ఎవరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ఏ కులాలకు ఎలా టోపీలు పెడతా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చదువుతా ఉన్నా. అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష బీసీలకు 10,000 కోట్ల రూపాయలతో బీసీలకు సప్లాన్ అమలు చేస్తామన్నారు అధ్యక్ష. నేను అక్కడ అడుగుతా ఉన్నా ఇక్కడ అధ్యక్ష, ఇవి కాక కాపులకు కూడా బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఇవాళ కాపులు ధర్నాలు చేస్తా ఉన్నా, స్ట్రైకులు చేస్తా ఉన్నా, ఆ రోజు మేనిఫెస్టోలో మీరు ఏదైతే చెప్పారో దాన్ని మీరు తూచా తప్పకుండా ఈ పొద్దు వర్తింప చేయండి అని చెప్పి అడుగుతూ నిలదీస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు చేసేది తప్పైపోయింది అధ్యక్ష. వాళ్ళు చేసేది తప్పైపోయింది. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అని చెప్పి అడిగితే పక్కన తమిళనాడులో ఉన్న మోడల్ చూపిస్తే ఆ మోడల్స్ మీకు నచ్చవు. ఆ మాదిరిగా చేయడానికి బీజేపీ ప్రభుత్వాన్ని వెళ్ళి నిలదీయడానికి మీ దగ్గర ధైర్యం లేదు, నిజాయితీ లేదు. అధ్యక్ష కాపులకు బీసీలకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎస్సీలకు మధ్య కూడా గొడవలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎస్సీల మధ్య గొడవ పెట్టింది ఎవరు? మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవరకు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే మీరు కులాలతో ఆడుకోవడం అన్నది ఏ స్థాయిలో చేస్తా ఉన్నారు అని అంటే ఎస్సీగా పుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి కూడా మీ నోట్లో నుంచి మాటలు వస్తూ ఉన్నాయి. అధ్యక్ష ఇక్కడ నేను 100 సంవత్సరాల కిందట ఒక గొప్ప కవి రాసిన వాక్యం చదువుతా అధ్యక్ష. ఎంచి చూడగా మనుజులందున మంచి చెడలు రెండే కులములు, మాల అన్నది మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా అన్నది ఆ రోజు గురుజాడ గారు 100 సంవత్సరాల కిందట రాశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన అంటాడు ఎస్సీగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు అంటారు. ముద్రగడ పద్మనాభం గారు పలాని చోట ధర్నా చేస్తా ఉన్నాడు అన్న సంగతి 3 నెలల కిందట తెలుసు మీకు. 3 నెలలు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత చేశాడు. ఆయన పలాని చోట ధర్నా చేస్తా ఉన్నాడు అన్న స్థలం పర్మిషన్ మీరు ఇచ్చారు. రైల్వే ట్రాక్ పక్కన ఆయన చేస్తా ఉన్నాడు అన్న సంగతి
పర్మిషన్ ఇచ్చే రోజున మీకు తెలియదా? అదే రోజు ఆయన నిరాహార దీక్ష ఆయన ఆ రోజు ధర్నా చేస్తూ ఉన్నప్పుడు, దీక్ష చేస్తూ ఉన్నప్పుడు, ఆ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ పెట్టాలన్న ఆలోచన మీకు తట్టదా? ఆ రోజు రైల్వే ట్రాక్ పోకుండా బ్యారికేడ్స్ ఎందుకు పెట్టలా? ఆ రోజు రైల్వే ట్రాక్ పక్కనే జరుగుతూ ఉంది మీటింగ్ అన్న సంగతి తెలుసు. ఆ రోజు పోలీసులు ఎందుకు పెట్టలేదు? పోలీసులు ఎందుకు తీసేశారు? పోలీసులు ఎందుకు కనపడకుండా పోయారు? ఆ రోజు నిజంగా లక్షల మంది నిజంగా ఒక్క చోట ఏకమై ఆ రోజు ఏం జరిగింది అన్నది టీవీలో అందరం కూడా చూశాం. ఆ రోజు జరిగింది భావోద్వేగాలతో ప్రసంగం జరిగింది. భావోద్వేగంతో ప్రసంగం జరిగిన తర్వాత ఆ వెంటనే ముద్రగడ్డ గారు నాతో పాటు బస్సు రోకో చేస్తారా అని అడిగారు. అవును అని ప్రజలంతా చేతులు ఎత్తారు. టీవీలో అందరం కూడా చూశాం. ఆ ముద్రగడ్డ గారు ఆ తర్వాత రైలు రోకో చేస్తామా అని అన్నాడు. ప్రజలంతా అవును అని అన్నాడు, చేతులు ఎత్తాడు. వెంటనే ఆ తర్వాత ఎవరు కూడా మాట్లాడలా. ఆయన ఒక్కడే ప్రసంగించాడు 12 నిమిషాలు 15 నిమిషాలు. దాని తర్వాత పదండి అన్నాడు. అందరూ కలిసి రైల్వే ట్రాకుల దగ్గరికి పోయారు. పోయిన తర్వాత 1,00,000 మంది రైల్వే ట్రాకుల దగ్గరికి పోతే భావోద్వేగాలు ఉండవా? ఆడ మాస్ హిస్టీరియా క్రియేట్ కదా? 1,00,000 మందిని కంట్రోల్ చేయగలుగుతారా ఎవరైనా? 1,00,000 మంది ఒక్కసారి రైల్వే ట్రాకుల దగ్గరికి పోతే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ భావోద్వేగాలతో జరిగిన ఘటనను మీరు దాన్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే దానికోసం వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఇరికిచ్చే దానికోసం దిక్కుమాలిన ఆలోచనలు చేసే స్థాయిలోకి దిగజారిపోయారనంటే అదే నిజంగా మీరు ఏ స్థాయికి దిగజారిపోయినారని చెప్పడానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా, ఇదే విషయంగా మేము రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాం, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిసాం, అదే రకంగా గవర్నర్ గారిని కలిసాం. వాళ్ళ చేత కలిసి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్న సిఐడితో కాదు ఎంక్వైరీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వంతో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని చెప్పి మేము గవర్నర్ గారిని కలిసాం, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అడిగాం. ఎందుకు చేస్తా ఉన్నాము అంటే కారణం మీరు రాజకీయ లబ్ధి కోసం బండలు ఏ స్థాయిలో చేస్తా ఉన్నారు అన్నదానికి నిదర్శనం అది. నిజంగా అధ్యక్ష ఈ టాపిక్ లోకి అధ్యక్ష మాటిమాటికి రాజశేఖర రెడ్డి గారు 2004 మేనిఫెస్టోలో పెట్టారు అని అంటారు. నేను అడుగుతా ఉన్నా, 1994లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో లేదా? మళ్ళీ ఎందుకు చేయాలా? 1994 తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కమిషన్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కమిషన్కి ఎందుకో కొలిక్కి తీసుకొని రాలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ కమిషన్కు కొలిక్కి తీసుకొని రాలేదు? 1994లో లేదా? 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు వేసిన కమిషన్ ఎందుకో కొలిక్కి తీసుకొని రాలేకపోయారు? 1994 నుంచి మీరు పరిపాలన చేయలేదా? 9 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు కమిషన్ వేశారు అన్న సంగతి మీకు తెలీదా? విజయభాస్కర్ రెడ్డి గారు తెచ్చిన కోర్టు జడ్జిమెంట్ని ఎవరండి నీరుగార్చింది? అధ్యక్ష ఈ టాపిక్లో నేను ఒకటే జరుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న సిఐడి చేత ఎంక్వైరీ చేస్తే దీనికి పొలిటికల్ రంగే పడుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, తనకు నిజాయితీ ఉంటే, ఏమాత్రమైనా నిజాయితీ ఉంటే సిబిఐ చేత తనకు అధికార పరిధి లేని వాళ్ళ చేత దీంట్లో ఎంక్వైరీ చేయించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంకా అదే మాదిరిగా డిప్యూటీ చీఫ్ మీరు అడిగారు కదా, చెప్పనండి వారిని. మీరు చెప్పారు, యువర్ రైజ్ ఏ క్వశ్చన్. రాంబాబు గాని కరుణాకర్ రెడ్డి ముందు పంపించి ప్లాన్ చేసింది ఆయన, మళ్ళీ సిఐడికి ఏమని చెప్తాడండి? ఈ ప్లాన్ అంతా కూడా అమ్మటి రాంబాబుని పంపించాడు, కరుణాకర్ రెడ్డి పంపించాడు. 30వ తారీఖు ముందు ఖచ్చితంగా ఇద్దరు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, ఆర్గనైజ్ చేశారు, అంతా కూడా మాకు తెలుసు. అందుకే 37 సంఘటన ఖచ్చితంగా అంత ప్లాన్ తోటి జరిగిందని చెప్పి తెలియజేస్తున్నానండి. ఓకే ప్లీజ్ పెంచొద్దు కానండి అధ్యక్ష. ముగించండి. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష ఎస్సీల మీద వీళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రేమ గురించి చెప్పారు అధ్యక్ష. నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందంటే అధ్యక్ష ఒకసారి చెప్తా అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు మామూలుగా అధ్యక్ష వాళ్ళకు కేటాయించాల్సింది సప్లాన్లో వాళ్ళకు రావాల్సింది చట్టం అధ్యక్ష. చట్ట ప్రకారం సప్లాన్ వాళ్ళకు కేటాయించాలి. సప్లాన్ అన్నది కేటాయించాల్సింది ఏదైతే ఉంటుందో, ప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ బడ్జెట్లో వాళ్ళ జనాభా లెక్క ప్రకారం ఇంత పర్సెంటేజ్ అన్నది వాళ్ళకు ఖచ్చితంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ సప్లాన్. ఎస్సీ ఎస్టీలకు అది చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం మ్యాండేటరీగా చేయాలి, కంపల్సరీగా చేయాలి. అటువంటిది అధ్యక్ష ఇది వాల్యూమ్ 6 అధ్యక్ష. ఇక్కడే ఈ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు 2016-17కు సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్ అధ్యక్ష, బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఇచ్చారు. ఇక్కడ అధ్యక్ష 2015-16కు సంబంధించి ప్లాన్ బడ్జెట్ అధ్యక్ష
34,412 కోట్ల అధ్యక్ష. అంటే ఎస్సీలకు 34,412 కోట్ల ప్లాన్ బడ్జెట్ మీద వాళ్ళ జనాభా 17.2% నిష్పత్తున వాళ్ళకు 5,850 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు చేయాలి అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఈ 2015-16 నెక్స్ట్ పేజ్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 10కు పోతే 2015-16కు సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ 2015-16 ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష ప్లాను వీళ్ళు 38,671 కోట్ల రూపాయల కింద చూపించారు. అంటే ప్లాను 34,412 కోట్ల రూపాయల నుంచి ప్లాన్ సైజ్ పెరిగింది అధ్యక్ష. 2015-16 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 38,671 కోట్ల రూపాయల కింద చూపించారు. అంటే దాని అర్థం ఎస్సీలకు మ్యాండేటరీగా ఈ 38,671 కోట్ల రూపాయల మీద 17.2% ఖచ్చితంగా వాళ్లకు ఖర్చు చేయాలి. అంటే దాని ప్రకారం 6,574 కోట్ల రూపాయలు ఎస్సీల మీద ఖర్చు చేయాలి సప్లాన్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 4,045 కోట్లు. అంటే ఖర్చు చేయాల్సింది 6,574 కోట్లు. మీ రివైజ్డ్ ప్లాన్ ప్రకారము, మీరు చూపించిన దాని ప్రకారం జనాభా లెక్కన మీరు ఖర్చు చేసింది 4,045 కోట్లు ఖర్చు చేసి ఇంతే ఎస్సీ మీద ప్రేమ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ మనస్సాక్షిని అడగండి, ఎస్సీల మీద మీకు ప్రేమ ఉందా లేదా అని. అదే రకంగా అధ్యక్ష ఎస్టీలకు కూడా అధ్యక్ష ఇదే మాదిరిగానే రివైజ్డ్ ఎస్టిమేట్లు లేదు అధ్యక్ష. 38,671 కోట్ల రూపాయలు రివైజ్డ్ ప్లాన్ అధ్యక్ష. ఆ ప్లాన్లో 5.5% ఖచ్చితంగా వాళ్లకు చట్ట ప్రకారం సబ్ ప్లాన్లో వాళ్ళ కేటాయింపులు చేయాలి, ఖర్చు చేయాలి. ఆ రకంగా 38,671 కోట్ల రూపాయలు 5.5% ఎస్టీ పాపులేషన్ ప్రకారం లెక్కేసుకుంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు. అయితే వీళ్ళు ఖర్చు చేసింది ఎంత తెలుసా అధ్యక్ష? కేవలం 1,273 కోట్ల రూపాయలు ఫిబ్రవరి ఎండ్ నాటికి వీళ్ళు ఖర్చు చేసినారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఫిబ్రవరి ఎండ్ నాటికి మీరు 1,273 కోట్లు ఖర్చు చేశారంటే 11 నెలల్లో మీరు 1,273 కోట్లు ఖర్చు చేశారంటే ఇక ఒక నెలలో ఎస్టీలకు మిగిలిన 700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేయగలరా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. చట్టం ప్రకారం ఏది అధ్యక్ష ఇది? అయిపోయిన తర్వాత ఇవ్వండి అధ్యక్ష. ప్రతిదానికి మీరు ఇక్కడ ఆపేసి వాళ్ళకి ఇవ్వడం అంతమడుగు ధర్మం. కూర్చోండి దయచేసి, కూర్చోండి అధ్యక్ష. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళంతటి వాళ్ళే బడ్జెట్లలో మేము ఇంత ఖర్చు పెట్టాము అని చెప్పి ఇచ్చిన ఫిగర్లే నేను చెప్తా ఉన్నా. బడ్జెట్లలో మీరు ఏదైతే ఫిగర్లు ఖర్చు పెట్టాల్సిందో అదే చెప్తా ఉన్నా. మీరు ఏదైతే ఖర్చు పెట్టారో అయ్యే చెప్తా ఉంటే దానికే కాంట్రడిక్ట్ చేసుకుంటా ఉంటే ఇంక నేను ఏం చెప్పాలా మీతో అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష బీసీల గురించి మాట్లాడారు అక్షద, బీసీ సప్లాన్ గురించి మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే సభలో నిన్ననో మొన్ననో అనుకుంటా కొల్లు రవీంద్ర గారు సమాధానం ఇస్తూ బీసీల సంక్షేమానికి సప్లాన్కు ఎంత ఖర్చు చేశారని అడిగాం. ఆయన నోట్లో నుంచి లిఖితపూర్వకంగా ఆయన ఇచ్చిన సమాధానం 2014-15లో 2,242 కోట్ల రూపాయలని, 2015-16లో 2,415 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఖర్చు చేసినామని చెప్పి తానంతటి తానే చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఇదే రకంగా గత 2 సంవత్సరాలలో 4,500 కోట్లు 4,600 కోట్ల మధ్యలో ఈ 4,600 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఖర్చులు చేస్తే ఈ సంవత్సరం 8,832 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పి చెప్పారు. ఈ 8,832 కోట్ల రూపాయలు మీరు ఏ రకంగా ఖర్చు చేయగలుగుతారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ అధ్యక్ష ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నా, గతంలో చెప్పిన 10,000 × 2 20,000 కోట్లులో మీరు ఖర్చు పెట్టింది లెస్ దెన్ 5,000 కోట్ల కన్నా తక్కువ. మరి ఇప్పుడేమో 8,832 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో చెప్పినవి ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు, కానీ చేసిందేమో ఇంతే అని అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారు ఇక్కడే ఇదే సభలో ఇచ్చినా మీరు చెప్తుర్లే సార్, ఇది అయిపోయిన తర్వాత మీకే అవకాశం వస్తుంది. అందరు చెప్తుర్లే, ఎందుకు అంత తొందర? ప్రతి నిమిషానికి అంత చెప్పాల్సిన పని మీరు ఈ మాదిరిగా చెప్పింటే కన్నా నేను ఎంతసేపు గమనున్నాను అధ్యక్ష. వాళ్ళు నా మీద చేసిన ఆరోపణలు ఏమేం చేశారు అధ్యక్ష? ఇన్ని చేస్తా ఉన్నా నేను ఎంత 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 డిసిప్లిన్డ్గా ఉన్నాను. మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఏంటి అధ్యక్ష? ఇది ఆయన లేకముందే మీరంతకు మీరే ఏమని చెప్తారా అని చెప్పి అదే పనిగా మీరు అడుగుతా ఉంటే నిజంగా కూడా సరిగ్గా లేదు అధ్యక్ష. అది అధ్యక్ష ఆలోచించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవమే కదా అధ్యక్ష, కనిపించేదే అడుగుతా ఉన్నాం, అందరికి కనిపించేదే చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు మంత్రి గారు అన్నారు అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి బుక్కే అధ్యక్ష. ఫోటో కూడా ఆయనదే ఉంది, మా బుక్ కాదు, అది ఇప్పుడు ఇచ్చిందే, ఈ సంవత్సరం ఇప్పుడు ఇచ్చిన బుక్కే.
దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 26కు పోతున్న అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పి పేజ్ నెంబర్ 26 ఒక చిన్న పేజ్ తిప్పండి కావాలంటే, మీరు ఇచ్చిన బుక్కే కాబట్టి. అధ్యక్ష దీంట్లో 3వ ఐటమ్ అధ్యక్ష ట్రైబల్ సప్లాన్ ఎక్స్పెండిచర్ అని హెడ్డింగ్ అధ్యక్ష. దాంట్లో యాన్యువల్ టార్గెట్ ఫర్ 2015-16 1904 కోట్లు అని చెప్పి 1904 కోట్లని చెప్పారు అధ్యక్ష. అదే దాని పక్కనే అధ్యక్ష దాని పక్కనే 3 క్వార్టర్లు అంటే డిసెంబర్ 30 నాటికి టోటల్ క్యూములేటివ్ అమౌంట్ స్పెండ్ అని చెప్పి 899 కోట్లు అని చెప్పి రాశారు అధ్యక్ష. నేను చెప్పేది కాదు, ఇవన్నీ మీ బడ్జెట్లలో మీరు చూపించా ఉన్న డాక్యుమెంట్లు సార్. ఇవన్నీ మీరు చూపించే డాక్యుమెంట్ల ప్రకారం మీరు సప్లాన్లో మీరు కేటాయింపులు చేశారని హెడ్డింగ్తో సహా చూపిస్తా ఉన్నా. నేను హెడ్డింగ్తో సహా స్క్రీన్ మార్క్ చేసి చూపిస్తా ఉన్నా. పేజ్ నెంబర్ 26 కావాలంటే చూడండి, ఒక ఉదాహరణకు మీకు కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష వీళ్ళు బీసీల గురించి, వీళ్ళ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పేజ్ నెంబర్ 27 అధ్యక్ష. ఇదే దాంట్లో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమైనా మాట్లాడొచ్చు. అధ్యక్ష ఇది కొల్లు రవీంద్ర గారి క్వశ్చన్ అధ్యక్ష. నిన్న కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో ది అమౌంట్ ఆఫ్ అధ్యక్ష ఎంతకన్నా అన్యాయం ఉన్నది అధ్యక్ష. ఇంటరప్షన్స్ అని తీసేద్దాం అధ్యక్ష ది అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ అండ్ రిలీజ్డ్ అండ్ స్పెంట్ ఫర్ ది ఇయర్ 2014-15 అండ్ 2015-16 కి సంబంధించి వాళ్ళు ఇచ్చినది అధ్యక్ష. కొల్లు రవీంద్ర గారు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ది అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అలొకేటెడ్ అండ్ రిలీజ్డ్ అండ్ స్పెంట్ ఫర్ ది ఇయర్ 2014-15 అండ్ 2015-16 ఫైనాన్షియల్ ఇయర్ 2014-15 కు టోటల్ అలొకేషన్ 2730, అమౌంట్ స్పెంట్ 2242 crores. 2015-16 కు టోటల్ అలొకేషన్ 3295 crores, 3295 crores, అమౌంట్ స్పెంట్ 2415 crores. మీరిచ్చిన క్వశ్చన్లో మీరిచ్చిన రిప్లై ఆన్సర్ అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేజ్ నెంబర్ 27లో మీరు ఇచ్చారు అధ్యక్ష. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ టు బీసీ స్టూడెంట్ అంటే బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో యాన్యువల్ టార్గెట్ 3,50,000 రూపాయలు 3,50,000 మందికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంటే మీరు ఇచ్చింది 35% మాత్రమే ఇచ్చారని చెప్పి మీరంతకు మీరే పేజ్ నెంబర్ 27 తిరిగేయండి, మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా సెకండ్ దాంట్లోనే రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ టు బీసీ స్టూడెంట్స్ ఫ్రెష్ అధ్యక్ష. దాంట్లో యాన్యువల్ టార్గెట్ 3,50,000 మందికి మీరు టార్గెట్గా పెట్టుకుంటే మీరు ఇచ్చింది కేవలం 32%కి ఇచ్చినట్టుగా మీరంతకు మీరే బుక్కుల్లో పబ్లిసైజ్ చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. అదే మాదిరిగా దాని తర్వాత రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ టు ఈబీసీ స్టూడెంట్స్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్కు 1,01 మందికి మీరు యాన్యువల్ టార్గెట్ కింద 2015-16కు పెట్టుకుంటే మీరు ఇచ్చింది కేవలం 19%. మీరంతకు మీరు చూపిస్తా ఉన్న లెక్కలు సార్ ఇవన్నీ, నేను చూపిస్తా ఉన్న లెక్కలు కాదు అధ్యక్ష. ఇదే ఫీజు రీఇంబర్స్మెంట్కి సంబంధించి అధ్యక్ష ఒకసారి ఇది చూడాలి అధ్యక్ష. ఫీజు రీఇంబర్స్మెంట్ రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలి అని చెప్పి 14,98,109 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మీకు దాన్ని మీరు వడపోత కార్యక్రమాలు చేశారు. వడపోత కార్యక్రమాలు చేసి ఆ నెంబర్ను 14,98,000 నుంచి 13,11,174కు తగ్గించారు. అంటే 2 లక్షల మంది వడపోత కార్యక్రమంలో తీసేశారు. తీసేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన లెక్కలు కూడా 2,539 కోట్లను తగ్గించేసేసి ఇవ్వాల్సిన అమౌంట్లోనే మొదట్లోనే వడపోత కార్యక్రమం తర్వాత 2,270 కోట్ల రూపాయలకు తగ్గించేశారు. పోనీ ఈ 2,270 కోట్లన్నా మీరు ఇచ్చారా అని చూస్తే అధ్యక్ష ఇవాళ సంవత్సరం అయిపోతా ఉంది. ఇవాళ 2015-16-17కి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం, మార్చిలో ఉన్నాం. మీరు చేసింది 6/3/2016 మీ 6/3/2016కు సంబంధించి మీ కోర్ డాష్ బోర్డ్ నుంచి తీసిన డేటా అధ్యక్ష మార్చి 6 2016 అంటే మీరు ఖర్చు చేసింది కేవలం 905 కోట్లు మాత్రమే మీరు ఖర్చు చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు. అంటే మీరు 2,539 కోట్ల రూపాయలను తగ్గించి 2,270 కోట్ల కుదించారు. ఆ కుదించిందన్నా మీరు ఇచ్చారా అంటే ఆ 2,270 కోట్ల రూపాయల్లో మీరు ఇచ్చింది కేవలం 9 అన్నప్పుడు ఏమేమో అన్నారు. మనసుకు కష్టం అనిపించే మాటలు చాలా అన్నారు. పరిటాల రవీంద్ర గురించి మాట్లాడుతూ హత్య కేసుకు సంబంధించి ఏమేమో మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ఇదే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారినే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తా ఉన్న ఆరోపణలు నిజమే అయితే, మా ఆరోపణలు నిజమని చెప్పి వాళ్ళు కన్నా నమ్మి ఉంటే
ఎందుకు మరి అవే ఆరోపణలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి గారిని ఎందుకు ఆ పార్టీలోకి చేర్చుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా అధ్యక్ష, ఆరోపణలు చేయడం రాజకీయ అవసరం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారని. నిజంగా ఇదే సభలో ఒక కేసు జరిగి ఆ కేసులో తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఇదే సభలో మళ్ళీ మళ్ళీ ఆరోపణలు చేస్తా, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది ఏ రకంగా ఈ సభలో ఆమోదయోగ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవంగా అయితే వాళ్ళు చెప్పిన మాటల రికార్డ్స్ నుంచి తొలగించాలి. అధ్యక్ష, నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఏమేమో చేశారు, నా క్యారెక్టర్ మీద రకరకాలుగా మాట్లాడారు. ఇదే ఆరోపణలు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే పనిచేస్తూ ఉన్నారో అదే క్యాబినెట్లో మంత్రి హరిరామ జోగయ్య బుక్కు రాశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాను ఏ రకంగా నరికిచ్చారు, చంపించారు అని చెప్పి ఏకంగా బుక్కు రాశారు అధ్యక్ష. ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు. ఆ బుక్కులో తాను రాసిన బుక్కులో అక్కడ ఆ రోజులు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతూ ఉన్నారు. అంటే ఇంకా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి నిదర్శనం అది అధ్యక్ష. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్తుర్లేమ్మా, మీరు మాట్లాడేటప్పుడు అంతా మేము వింటానే ఉన్నాం. మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి, నో ప్రాబ్లం. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కరప్షన్ జరిగింది. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు అయితే వాళ్ళ కుంభకోణాలు రోజు పేపర్లలో కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపుగా కాస్ట్ ఎస్టిమేట్లు విపరీతంగా పెంచుతా ఉన్నారు. విపరీతంగా పెంచిన తర్వాత మీకు నచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ వర్కులు తీసి వాళ్ళు రింగ్ ఫామ్ చేసి ఎక్కువ రేట్లు వాళ్ళు మాత్రం ఎక్కువ రేట్లకు పనులు చేసేటట్టుగా జరుగుతూ ఉన్నాయి. వర్కులు చూస్తే 10 కోట్ల వరకు 115 కోట్ల రూపాయలకు వాళ్ళు వర్కులు అలాట్ అవుతా ఉన్నట్టుగా 10 కోట్లు మిగిలిపోయిన వర్కును తీసేసి ఆ 10 కోట్లు మిగిలిపోయిన వర్కును గాలేరు నగరిలో 29వ ప్యాకేజ్ సీఎం రమేష్ 10 కోట్లది తీసుకొని పోయి దాన్ని 115 కోట్ల రూపాయలకు పెంచుతా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. అదే మాదిరిగా రాజధాని భూ సమీకరణ పేరిట అన్యాయాలు ఎలా జరుగుతూ ఉన్నాయో నిన్న కూడా డిస్కషన్ చేశాం అధ్యక్ష. జీవో నెంబర్ 22 అని జీవో నెంబర్ 63 తీసుకొచ్చారు అధ్యక్ష. జీవో నెంబర్ 22 అని జీవో నెంబర్ 63 ఏంటంటే అధ్యక్ష, ఈపీసీ కాంట్రాక్టులలో ఇంతకు ముందు రేట్లు పెంచుకునేదానికి అవకాశం లేదు, సౌలభ్యం లేదు. అటువంటిది వీళ్ళు జీవో నెంబర్ 22 అని 63 తీసుకొని వచ్చి ఈపీసీలో కూడా వీళ్ళు రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి పెంచుకునేది కూడా కొంతమందినే సెలెక్టివ్ కాంట్రాక్టర్లకు మాత్రమే రేట్లు పెంచే కార్యక్రమం జీవో నెంబర్ 62 అండ్ 63 ద్వారా చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఎంత దారుణంగా ఈ జీవో నెంబర్ 62 అండ్ 63 చేస్తా ఉన్నారంటే, ఒకవైపున పెట్రోల్ రేట్లు తగ్గుతూ ఉన్నాయి, ఒకవైపున డీజిల్ రేట్లు తగ్గుతూ ఉన్నాయి, ఒకవైపున ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది, ఒకవైపున స్టీల్ రేట్లు తగ్గుతూ ఉన్నాయి, అల్యూమినియం రేట్లు తగ్గుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం పెంచుకునే దానికి అవకాశం కల్పిస్తూ జీవో నెంబర్ 22 జీవో నెంబర్ 63 జారీ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇనకపోతే ఎట్లా అధ్యక్ష, పారిశ్రామికులకు అధ్యక్ష 2067 కోట్ల అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన గాలేరు నగరి గురించి చెప్పాడు అధ్యక్ష. ఎంత యాదృచ్ఛికం అధ్యక్ష, అదే వర్క్లో అదే సీఎం రమేష్ అక్కడే సబ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ వర్క్ 10 కోట్లది 115 కోట్లు చేసేసరికి ఆయనే కాంట్రాక్టర్ అయిపోయి అదే రింగ్ ఫామ్ చేసిన దాంట్లో వర్క్ కూడా సంపాదించాడు. ఎంత యాదృచ్ఛికం అధ్యక్ష. ఇక ముందుకు పోతూ అధ్యక్ష, పారిశ్రామిక రాయితీలు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలను రాయితీలు ఇవ్వడం అన్నది పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు వాళ్ళకి రైట్ అధ్యక్ష. ఆ రోజు పారిశ్రామికవేత్తలను పరిశ్రమలు పెట్టే దానికోసము ఇవి రాయితీలు ఇస్తామని చెప్పి వాళ్ళని అందరినీ తీసుకొచ్చాం. ఆ పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చే కార్యక్రమంలో కూడా 2067 కోట్లు అధ్యక్ష, 30% పైగా లంచాలు తీసుకొని ఇచ్చారు అన్న ఆరోపణలు కూడా ఇవాళ వినిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. అంతటితో కూడా ఆగడం లేదు అధ్యక్ష. స్కాములు
కొన్ని డిస్టిలరీలకు మాత్రమే అధ్యక్ష సెలెక్టివ్గా మద్యాన్ని పెంచుకునేదానికి ఉత్తర్వులు జారీ చేస్తారు. కొన్ని డిస్టిలరీలకు మాత్రమే సెలెక్టివ్లో వాళ్ళు నచ్చిన వాళ్ళకి. ఏపీఎండిసి టెండర్లలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రాకముందు 200 రూపాయలు ఉంటే వస్తూనే ఉన్న కాంట్రాక్ట్ని తీసేస్తారు. తర్వాత త్రివేణి అనే ఒక సంస్థను తీసుకొస్తారు. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ కింద 200 రూపాయలు 260 రూపాయలకు వాళ్ళ చేతనే కోట్ చేయించి వాళ్ళు వర్కులు చేయిస్తారు. దాని తర్వాత వాళ్ళకే ప్రీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చేట్టుగా బిడ్డింగ్లో వాళ్ళకు మాత్రమే అనుకూలంగా వచ్చేట్టుగా ప్రీ రిక్వైర్మెంట్ సెట్ చేసి చివరకు వాళ్ళే లాంగ్ టర్మ్ కాంట్రాక్టర్లు కూడా అవుతారు 300 రూపాయలకు. అంటే 2 ఏళ్లలో 33% పెంచి వర్కులు కట్టబెడతా ఉన్నారు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష గోదావరి పుష్కరాలు మనం అంతా కూడా చూసాం. 1650 కోట్ల రూపాయల అధ్యక్ష నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు అధ్యక్ష. నిజంగా వర్కులు చూస్తే ఎంతటి దయనీయంగా ఉన్నాయనంటే వర్కులు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కులు నాసిరికం వర్కులు, దానికి తోడు నామినేషన్లో 1650 కోట్ల రూపాయల వర్కులు ఇవ్వడం ధర్మము కాదు. మీరే ఆలోచన చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష బొగ్గు కుంభకోణం అధ్యక్ష. ఏపీ జెన్కో బొగ్గు తీసుకుంటుంది అధ్యక్ష. బొగ్గు తీసుకునేది అధ్యక్ష ఏపీ జెన్కో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కేంద్ర సంస్థను ముందర పెట్టారు. కేంద్ర సంస్థ ఏజెన్సీలు బొగ్గు కొనుగోలు చేసి ఏపీ జెన్కోకు బొగ్గు ఇవ్వాలి. ఆ బొగ్గు ఇచ్చేది వాళ్ళు 6 నెలల కాలానికి మాత్రమే వాళ్ళ కాంట్రాక్ట్. వాళ్ళు కేవలం వాళ్ళు సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ కూడా 12 లక్షల టన్నులు మాత్రమే. దాని తర్వాత వాళ్ళకే అదే సంస్థకు ఇంటర్నేషనల్ బొగ్గు రేట్లు తగ్గుతూ ఉన్నాయన్న సంగతి తెలిసినా కూడా టెండర్లు పిలుచుకోకుండా వాళ్ళకే అదే రేటుకే మళ్ళా వాళ్ళ చేతనే బొగ్గు సప్లై చేయించుకున్నారు. ఇంటర్నేషనల్ కోల్ ప్రైజెస్కు అప్పటికి $20 తగ్గాయి. $20 మేరకు కిక్ బ్యాక్స్ వచ్చాయి. ఆ సంస్థలు ఎవరైతే జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ ముందుండి వెనకలుండేది ఎవరంటే అధ్యక్ష వెనకలుండేది అదానీ వాళ్ళు, మా లక్ష్మి వాళ్ళు. అనుకోండి అధ్యక్ష స్కాములు ఏ లెవెల్లో ఉన్నాయంటే మామూలు లెవెల్లో కాదు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష పరిశ్రమల పేరిట 100 కోట్ల రూపాయల భూములు చెనిక్కాయలకు బెల్లాలకు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. తెలుసుకోవాలి కదా అధ్యక్ష ఇసుక మాఫియా అని ఇదే సభలో ఇదే యనమల రామకృష్ణుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్నాడు అనుకుంటా. 2000 కోట్ల రూపాయల మేరకు ఇసుక మాఫియాలో స్కాములు జరిగాయని చెప్పి ఇదే యనమల రామకృష్ణుడు గారు కమెంట్ చేశారు. మరి 2 ఏళ్లలో 2000 కోట్ల రూపాయల స్కాములు జరిగాయని చెప్పి సాక్షాత్తు యనమల రామకృష్ణుడు గారు మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ ఏమో అది స్కామ్ కింద కనిపించడం లేదా అధ్యక్ష. ఇప్పుడేమో 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కడిగేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక రిపోర్ట్ నీట్గా ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్పి 2 ఏళ్ళు బాగా తిన్నాం ఇంకా సాల్లే అని చెప్పి ఇప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సోలార్ స్కామ్ అధ్యక్ష సోలార్ పవర్ అధ్యక్ష. సోలార్ పవర్ మనమంతా కూడా చూసాం. ఏపీ జెన్కో టెండర్లు పిలుస్తుంది. టెండర్లు పిలిస్తే ఏపీ జెన్కో 6.32 కోట్ల పర్ మెగావాట్కు 6.32 కోట్ల పర్ మెగావాట్కు ఏపీ జెన్కో టెండర్లు ఇస్తుంది. పక్కనే ఎన్టీపీసీ టెండర్లు పిలుస్తుంది. ఎన్టీపీసీలు అక్కడే 4.9 కోట్ల రూపాయలు పర్ మెగావాట్కు ఏపీ ఎన్టీపీసీ ఇస్తుంది. మరి ఈ స్కాము 755 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. మామూలు స్కాములు కాదు అధ్యక్ష. ఇదే ఏపీ జెన్కోలో వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇదే ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాస్ట్ పర్ మెగావాట్ అధ్యక్ష. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులో 6.32 కోట్ల పర్ మెగావాట్. అదే విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కాస్ట్ పర్ మెగావాట్ అధ్యక్ష ఏపీ జెన్కోది 5.84 కోట్ల పర్ మెగావాట్ అధ్యక్ష. ఇదే పక్కన తెలంగాణలోను గుజరాత్లోను ఇటువంటి ప్రాజెక్టులే సిమిలర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా సూపర్ క్రిటికల్ బాయిలర్స్ అధ్యక్ష. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాస్ట్ పర్ మెగావాట్ 4.4 కోట్ల పర్ మెగావాట్కు ఇక్కడ తెలంగాణలోను గుజరాత్లోను వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం 5.82 వీటీపీఎస్, కృష్ణపట్నంలో 6.32 కోట్లు కృష్ణపట్నంలో ఫైనలైజ్ అవుతా ఉన్నాయంటే ఏ లెవెల్లో స్కాములు జరిగాయంటే అధ్యక్ష 2600 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఎందుకు అవిశ్వాసం అని తెలియాలి కదా అధ్యక్ష. మరి ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే అవిశ్వాసం పెట్టాలి అధ్యక్ష. మరి అవిశ్వాసం నేను వినకపోతే ఎట్లా అధ్యక్ష? నాకు 2 గంటలని చెప్పారు. నాకు ఎవరు మీరు మాట ఇంటరప్షన్స్ ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వకపోతే ఎట్లా అధ్యక్ష? ప్రజలకు తెలియని అధ్యక్ష ఎందుకు అవిశ్వాసం పెడతా ఉన్నాం? ఇంత దారుణమైన స్కామ్ జరుగుతూ ఉంటే ఏం చేయమంటారు అధ్యక్ష? అదే రకంగా అధ్యక్ష ఫైబర్ ఆప్టిక్ కేబుల్ స్కామ్ అధ్యక్ష. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్క్స్ అధ్యక్ష ఏ రకంగా
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి అధ్యక్ష. ఏ రకంగా ఆయన ఈవీఎంలు తీసుకొని పోయి దొంగతనం చేసిన కేసుల్లో అధ్యక్ష ఆయన ముద్దాయి. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఐటీ సలహాదారునిగా చేసుకోవడమే కాకుండా ఆయనకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్కులు అలాట్ చేసే బోర్డులో కూడా ఆయన్నే పెట్టి చివరికి ఆయనకు సంబంధించిన కంపెనీలకే ఫైబర్ ఆప్టిక్ వర్కులు ఎగ్జిక్యూట్ చేసే కార్యక్రమం కూడా ఇస్తారు అధ్యక్ష. ఇది నిజంగా అధ్యక్ష మామూలు స్కాములు కాదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే అధ్యక్ష మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి డబ్బులు ఏ స్థాయిలో తీసుకున్నాడని చూసాం. ఓటు తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేదానికోసం అధ్యక్ష ఒక్కొక్క ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయలు ఎర చూపించి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో డబ్బులు ఇస్తూ వీడియో టేపులు ఆడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితి కూడా మనమంతా కూడా చూసాం అధ్యక్ష. ఇంత దారుణంగా అవినీతి జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాయి రెండు అధ్యక్ష. మొదటిది ఈ సోలార్ మీరు చేస్తా ఉన్న స్కామ్ను సాక్షి ప్రశ్నిస్తూ పేపర్లోకి రాసిన తర్వాత కోర్టులోకి కేసులు పోయినాయి. కోర్టులో ఉంది ఇప్పుడు అదే అంశం. కోర్టుల్లో ఉన్న అంశము కోర్టులు మిమ్మల్ని సంతకాలు పెట్టద్దండి అని చెప్పి కోర్టులు ఆపుతున్నాయి కాబట్టి మీరు ఆగారు. లేకపోయిందంటే ఎప్పుడో రాసేసిందరు. ఎస్ రెండోది ఇనే సార్ రెండోది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్ళి ఇంకా అవార్డు చేయలేదు అని చెప్పి చెప్పుకున్నారు అని అంటే దాని అర్థం ప్రాసెస్ జరిగినట్టే కదా. అంతకన్నా వేరే నిదర్శనం కావాలా? నిజంగా అధ్యక్ష ఇసుకలో అస్సలు జరగలేదు అధ్యక్ష స్కామ్. పోలవరం అస్సలు జరగలేదు అధ్యక్ష. పట్టిసీమ అస్సలు జరగలేదు అధ్యక్ష. బొగ్గు 500 కోట్లు జెన్కో ఆల్రెడీ తెప్పించుకుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తే తెప్పించుకుంది ఏ రేటుకు, కాంట్రాక్ట్ ఏంది అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ పని జరిగిపోయింది. అస్సలు జరగలేదు. దాని మీదకి అస్సలు ఒప్పుకోడు. ఏపీఎండిసి త్రివేణికి 33% పెంచి ఆల్రెడీ వర్కులు ఇచ్చేసింది. అది స్కామ్. అది ఎంక్వైరీ చేపిస్తే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి బయటకు వస్తుంది. అది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, 20 ఆరోపణలు అధ్యక్ష, సిబిఐ చేత ఎంక్వైరీకి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు అన్న సంగతి బాగా తెలుసు అధ్యక్ష. నిన్న రాజధాని భూముల విషయంలో కూడా ఇదే సిబిఐ ఎంక్వైరీని అడిగాం. ఆ దమ్ముదే విషయం మళ్ళీ చెప్పాం. 2006లో ఇదే శాసనసభలో మీరు అక్కడ ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ చేత ఎంక్వైరీకి సరే అన్నాడు. అది రాజశేఖర రెడ్డి గారు చేయించారు. మీరు ఇక్కడ మీ ముందు ఆరోపణలు వస్తూ ఉంటే మీరే దోషిగా ఉన్నప్పుడు, మీరే ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినప్పుడు, మీ మీద 20 వాటి మీద మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు సిబిఐ చేత ఎందుకు మీరు ఎంక్వైరీకి వెనుక? కూర్చోండి అధ్యక్ష. నా మీద 5 మంది లేచారు, నా మీద ఆరోపణలు చేశారు. జగన్మోహన్ ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ కోర్టులు నన్ను ఏమన్నా దోషిగా ప్రకటించాయా? మరి ఏ రకంగా వీళ్ళంతా నన్ను దోషిగా 43,000 కోట్లు అని చెప్పి అంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఆరోపణలు మీ దగ్గర ఉన్నాయని అడుగుతా ఉన్నా. కోర్టులో మ్యాటర్ సబ్జుడిస్, కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, 43,000 కోట్లను మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కోర్టులో పావులా భాగం ఇస్తారేమో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతానని చెప్పాను. ఇంకొకటి చెప్తున్నారు, కలపనేటివన్నీ నావేనంటున్నారు. అసెంబ్లీ కూడా నాదే అని మీరు రేపు పొద్దున చెప్పబోతున్నారు అని కూడా చెప్పా. అంటే దాని అర్థం మీరు మీ దగ్గర ఏ సాక్ష్యాధారాలతో 43,000 కోట్లు నేను తీసుకున్నానని చెప్పి ఏ సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నారు అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. మ్యాటర్ కోర్టులో ఉంటే సబ్జుడిస్ మ్యాటర్ను తీసుకొచ్చి నా మీద ఈ రకంగా బురద జల్లడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, నా మీద కేసులు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? నేను కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మంచోడే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర రెడ్డి మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టిన సంగతి ఈ రోజు మర్చిపోతే ఎలా కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష బ్లాక్ మనీతో కరప్షన్ చేస్తూ 20 కోట్లు డబ్బిస్తూ ఆడియో వీడియో టేపులతో దొరికిపోయిన ముఖ్యమంత్రి ఆ రోజు ఆడియో టేబుల్లో ఏమన్నారు, వీడియో టేబుల్లో ఏమన్నారు అధ్యక్ష? బ్లాక్ మనీ కాదా? డబ్బులు కావా? నల్లధనం కాదా? కరప్షన్ మనీ కాదా? ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? అవన్నీ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? 1978లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు తన ఆస్తి అంతా 2 ఎకరాల నుంచి ఇవాళ 2 లక్షల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి? ఇవన్నీ కనిపించవా? అధ్యక్ష చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా అర్ధగంట సేపు మాట్లాడారు అధ్యక్ష, క్లారిఫికేషన్ అనే పేరుతో. అది కూడా కోర్టుల్లోని జడ్జిమెంట్లు చదివాడు అధ్యక్ష. జడ్జిమెంట్లన్నీ కూడా ఆయన ఇన్ని జడ్జిమెంట్లు చదివి వినిపించాడు. ఆ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపించింది ఏమిటి అంటే అధ్యక్ష, ఎంక్వైరీకి పోవాల్సిన పని లేదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంక్వైరీ జరగకుండా జడ్జిమెంట్లు తెప్పించుకొని కేసులో నుంచి విచారణ జరగకుండా ఆరోపణల మీద విచారణ జరగకుండా సేఫ్టీ నెట్ను తనకున్న పలుకుబడితో చేయించుకోగలిగాడు అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, అసలు ఈ సభలో జరుగుతా ఉన్న తీరును చూస్తా ఉంటే ఈ సభలో ఆరోపణలు చేయకూడదు, ఈ సభలో సిబిఐ ఎంక్వైరీలు అడగకూడదు అని చెప్పి ఏకంగా డిక్టబులే పాస్ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే వైఖరిని చూస్తా ఉంటే నిజంగా వాళ్ళ ఒత్తిడి అక్కడ ఉండదు. ఏమధ్యక్ష ఇది నాకు అర్థం కావడం లేదు. నిజంగా 5 కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా జరుగుతా ఉన్న అన్యాయం అన్నది అందరూ చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందనంటే ఆరోపణలు చేయకూడదట, సిబిఐ ఎంక్వైరీలు అడగకూడదట, ఏమీ అడగకూడదట. సిబిఐ ఎంక్వైరీలు ఇదే సభలో 2006లో రాజశేఖర రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు తన మీద సిబిఐ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2006లో ముఖ్యమంత్రిగా ఉండి ఔటర్ రింగ్ రోడ్డు మీద సిబిఐ ఒప్పుకోలేదని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మరి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు ఆ రోజు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత 2006లో రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన తర్వాత అదే సిబిఐ రాజశేఖర రెడ్డి గారికి అదే విషయంలో క్లీన్ చిట్ ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నా నేను. అవును, తెలియకపోతే తెలుసుకోండి అయ్యా, ఊరికే ఎందుకు మాట్లాడతారు? డెమోక్రసీలో ఒక ముఖ్యమంత్రి మీద ప్రజా సమస్యల మీద తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పి అవినీతి ఆరోపణల మీద 1 కాదు 2 కాదు 20 ఆరోపణల మీద ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చూపిస్తూ మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగితే వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు అన్న నా మాటలను కన్వీనియంట్గా జడ్జిల దగ్గరికి తీసుకొని పోయారు. అయినా నేను ఇక్కడ మీ వక్రీకరణను ఎంత చేసినా కూడా రికార్డ్స్ చూసుకోండి. నేను వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు అన్నానా, జడ్జెస్ను మేనేజ్ చేసుకున్నారు అన్నారా అన్నది రికార్డ్స్ చూసుకోండి. అయినా కానీ ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ ప్లీజ్ అధ్యక్ష, ఇన్ఫ్యాక్ట్ నేను మాట్లాడింది మీరు కాస్త రికార్డ్స్కి పోయి చూడండి. వ్యవస్థ అన్న వ్యవస్థలు అన్న చూసుకోండి, కావాలంటే రికార్డ్స్ పోయి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేనేమన్నాను అన్నది. వ్యవస్థలు అన్న చూసుకోండి అయ్యా, రికార్డ్స్ చూసుకోండి. ఒక మాట చెప్తున్నా, నేను గల వ్యవస్థలు అంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడా? వ్యవస్థ అంటే నేను రాజీనామా చేస్తా, సిద్ధమేనా? వ్యవస్థలు అంటే రాజీనామా చేస్తాడా? వ్యవస్థలు అంటే రాజీనామా చేస్తాడా? రికార్డ్స్ చూద్దాం. వ్యవస్థలు అంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడేమో చెప్పండి. చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడో చెప్పండి. రెడీనా ఛాలెంజ్? ఇప్పటికిప్పుడు రెడీనా? ఒప్పుకోండి, తర్వాత రికార్డు చూద్దాం. ఒప్పుకోండి, రికార్డు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోండి, రికార్డు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకున్నారు వ్యవస్థలని. ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ప్లీజ్
దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు వ్యవస్థలో ఉన్నారు. వ్యవస్థల్లో ఒకటి జ్యుడిషియరీ, రెండోది లెజిస్లేచర్, మూడోది ఎగ్జిక్యూటివ్. ఒక వ్యవస్థనన్నారో వ్యవస్థలన్నా మీరు అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్పితే బుకాయించడానికి ట్రై చేయొద్దండి దయచేసి ప్లీజ్. ఇందుకు దీన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకొని విస్తృతంగా మనం దీన్ని తీసుకుపోవద్దండి. ఎస్ రామచంద్రారెడ్డి గారు, డూ వాంట్ టు సే? అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు, కంప్లైంట్లు చేసేటప్పుడు సిబిసి దగ్గర నుంచి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గర నుంచి న్యాయస్థానాల దాకా కంప్లైంట్లు జరుగుతాయి. వ్యవస్థలు అన్న అర్థం గొప్పగా మీ మాదిరిగా మేనేజ్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అధ్యక్ష, నేను ఇక్కడ ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత చెప్పినా కానీ ఒకటి, ప్లీజ్ కూర్చోండి. నాకు ఇక్కడ నిజంగా ఒక పాయింట్ అర్థం కావడం లేదు అధ్యక్ష. చెప్తా వినండి. జడ్జిమెంట్ల మీద అయినా కానీ సభలో మాట్లాడే హక్కు పూర్తిగా సభ్యులకు ఉంటుందన్న సంగతి మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ వి రిజర్వ్ ద రైట్ జడ్జిమెంట్ల మీద కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అన్న సంగతి మర్చిపోకూడదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, రూల్స్ చూసుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. దీని గురించి అంత ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పని లేదు. అంత ఎక్కువగా అదేదో తప్పు చేసినట్టుగా, అదేదో తప్పు జరిగిపోయినట్టుగా ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నిజంగా కూడా కనీసం మంత్రి గారు ఏం మాట్లాడాను అని చెప్పి వరబాటు మీ చదివి వినిపించారు. నిజంగా ఆయన చదివిన వరబాటు మీలో ఎక్కడా తప్పు కనిపించాల. ఆయన ఇంతకుముందు చదివి వినిపించింది సంతోషం అధ్యక్ష, ప్రజలు మొత్తం విన్నారు. ఆయన చదివి వినిపించిన వరబాటుమి. ఎంక్వైరీకి పోవాల్సిన పని లేదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంక్వైరీ జరగకుండా జడ్జిమెంట్ తెప్పించుకొని కేసుల నుంచి విచారణ జరగకుండా, ఆరోపణల పైన విచారణ జరగకుండా సేఫ్టీ నెట్ను తనకున్న పలుకుబడితో చేయించుకోగలిగారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష, మంత్రి గారు చదివి వినిపించారు. చాలా చాలా సంతోషం. నిజంగా దీంట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సభలోనే అధ్యక్ష అబర్దార్ అన్న మాటలు విన్నాం. ఇదే అధ్యక్షుల్లో మగాడివైతే అన్న మాటలు విన్నాం. ఇదే సభలో కొవ్వు పట్టి అన్న మాటలు కూడా విన్నాం. నిజంగా ఇంత దారుణంగా కూడా మాట్లాడుతూ ఉన్నా కూడా నిజంగా ఓపికగా వింటూ పోతా ఉన్నాం. అధ్యక్ష, జ్యుడిషియల్ ప్రొసీజర్ మీద నిజంగా అందరికన్నా గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అధ్యక్ష. అవును, ప్రతి వారం పోతున్నాను జడ్జి, ప్రతి వారం పోతాను. మీరు అన్నారు ఇంతకుముందు, మీరందరూ వెటకారం చేస్తూ అన్నారు. మీరు అధికార దుర్వినియోగంతో, మీకున్న పలుకుబడితో మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నా మీద మీరు కేసులు పెడితే నా మీద కేసులు ఎదుర్కొంటా ఉన్నా. ఆ కేసులకు సంబంధించి అయినా కూడా వారం శుక్రవారం నేను పోతాను కోర్టులకు. ఎందుకు? మీరు చేసిన మీకున్న రాజకీయ పలుకుబడితో మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి నా మీద కేసులు వేసిన నేను జ్యుడిషియరీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వారం పోతా ఉన్నా. అధ్యక్ష, ఇంకా ముందుకు పోతూ టాపిక్ ముందుకు కదిలిస్తూ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఇడుపులపాయ అంట, దాంట్లో బంకర్లు ఉన్నాయంట, బంకర్లలో డబ్బులు ఉన్నాయంట, దొరికాయంట. ఎంత నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అధ్యక్ష. నిజంగా ఇదే సభలోనే ఏం ఆధారాలు అధ్యక్ష? ఇవి ఏం ఆధారాలు ఉన్నాయి? ఇష్టం వచ్చిన ఆరోపణలు. పోలే అధ్యక్ష, ముందుకు పోదాం. నిజంగా ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు. అయినా ముందుకు పోదాం. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నాన్ పర్ఫార్మెన్స్, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చిన నాన్ పర్ఫార్మెన్సు, చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ను, ఈ రెండింటినీ కూడా
క్వశ్చన్ చేస్తున్నామని ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఓకే చంద్రబాబు నాయుడు గారు అవినీతి డబ్బుతో విచ్చలవిడిగా మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ ప్రతిపక్షమే లేకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష నేను ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష. ట్రెజరీ బెంచెస్ కోరుతున్నారు. దానిపైన మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. దాని మీద సమాధానం చెప్పి ముందుకు వెళ్ళండి. మీరు దాని మీద సమాధానం చెప్పండి ప్లీజ్. అధ్యక్ష మంత్రి గారు ఇంతకుముందు పూర్తిగా వర్బాటమీ చదివి వినిపించారు. ఆ వర్బాటమీని రిపీట్ చేస్తూ రెండోసారి నేను కూడా చదివి వినిపించా. దీంట్లో ఎక్కడ తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియల్ వ్యవస్థ మీద అందరికన్నా ఎక్కువ గౌరవం ఉండేది నాకే అన్నది కూడా మళ్ళీ రుద్ది చెప్పా. అయినా మాటికి తప్పు జరిగినట్టుగా దాన్ని వక్రీకరించే కార్యక్రమం చేస్తూ ఇదిగో అని చెప్పి వేలెత్తి చూపించే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో నిజంగా ఇంతకన్నా అన్యాయం ఏది ఉండదు. ఇంతకన్నా నిజంగా సిగ్గుమాలిన పని ఏది ఉండదు. అధ్యక్ష ఇక టాపిక్ ముందుకు పోతూ, ఎందుకనంటే ఆ వర్బాటమీ పూర్తిగా తాను చదివి వినిపించాడు మంత్రి గారు. ఆ వర్బాటమీ నేను కూడా చదివి వినిపించాను. ఎక్కడా కూడా తప్పు జరిగింది లేదు అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతా ఉన్నాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసి ఏమన్నారు అధ్యక్ష? ఎక్కడ అధ్యక్ష దీంట్లో తప్పులు ఉండేది? తన తనకున్న పలుకుబడితో అది తప్పట. ఏమధ్యక్ష ఆయన కోసం గంటకు 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేసే లాయర్ కోసం ఈ ప్రత్యేక విమానాల్లో వస్తున్నారు. ఆయన పలుకుబడితో కాదా అధ్యక్ష అని అడుగుతా ఉన్నా. అదే లాయర్లు మా కోసం రమ్మంటే హరీష్ సాల్వే గారు రారు, కానీ ఆయన కోసము హైదరాబాద్ కూడా వస్తున్నారు. మరి కాదా ఇది పలుకుబడి కాదా? ఊరికే మాట్లాడాలి అని అంటే ఏమైనా మాట్లాడచ్చు అధ్యక్ష. నేను కూడా అడుగుతా ఉన్నా, తప్పు ఎక్కడా జరగలేదు అధ్యక్ష. తప్పు జరగకపోయినా దాన్ని వక్రీకరించే కార్యక్రమం దయచేసి మానుకోండి. అదే రకంగా అధ్యక్ష